Sure. Ante is everybody here for the Telugu webinar, but edana meeku for example English lo edana you are more comfortable edana question unte please adagandi. I mean language no bar, me ishtam. So perfect. నాకు తెలుగు వచ్చు, కాకపోతే ఈ ఇంగ్లీష్ టర్మ్స్ నేర్చుకున్నవి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడం అనేది ఇట్స్ ఇంగ్లీష్ బుక్స్ లో చదువుకుంటాం కదా, ఇంకా అవే అట్లే వస్తాయి. బట్ ఐ విల్ You want to share your screen? Yeah. Okay. So I have to go from the beginning ikkada. Inkoti ma'am, you don't mind manam ee session record chestunnam? I hope that's okay, right? Yeah, okay. Slide show beginning, right? So ikkada so you can all see my screen kada. I work in Care High Tech Hospital. I also work in Sunshine Gachibowli. So ideally, I should put both the logos. Okay. So I'm a consultant psychiatrist. I've done my Royal College exams from London and MSc in psychiatry from University of Manchester. Specially Sheffield lo adult autism, adult ADHD వాళ్ళు అక్కడ సెంటర్ అన్నమాట. ఇన్ హోల్ ఆఫ్ యూకే there were 3 centers. దాంట్లో I had an opportunity to go and work there. Actually I worked in adult one, but it opened up like anything అన్నమాట. అంటే సైకియాట్రిస్ట్ గా మనం ఎప్పుడు యాంగ్జైటీ డిప్రెషన్స్ చూస్తుంటాం, కానీ ఈ అడల్ట్ ADHD ఎలా ఉంటుంది, అసలు వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎలా వచ్చింటారు, ఎలా ఎవాల్వ్ అయ్యింటారు, ఇట్స్ అ బ్యూటిఫుల్ ఐ ఓపెనింగ్ అన్నమాట. So I'll go on with all this. So I'll cover this. ADHD I thought కొంచెం ఇంటరాక్టివ్ గా పెట్టుకుందాం అనుకున్నాను, బట్ I understand. Let me finish it and then I can take questions. లేదు ma'am, I mean any format you prefer, any ishtam. Ante so I know like they are also active. You can switch on your webcams as well. So నాకు ఇంటరాక్టివ్ గా ఉన్నట్టు ఉంటది. Rather than something talking to my computer, I'll be very happy to do all. Sure. So please everyone, it would be great if you could turn on your videos so ma'am could will be able to see all of us. Yeah, thank you. సో ADHD గురించి మాట్లాడతా మళ్ళా ఆఫ్ చేసేస్తున్నాం అనుకోండి, మన థాట్స్ ఎక్కడికో వెళ్ళిపోతాయి. బికాస్ ADHD పిల్లల్లో ADHD ఎలా ఉంటుందో అది కొన్నిసార్లు హెరిడిటీగా పేరెంట్స్ లో కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో కొంతసేపు అలా స్విచ్ ఆఫ్ చేసుకొని మనము ఇంటరాక్టివ్ గా లేము అని అంటే మన థాట్స్ మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతాయి. సో ఐ వాంట్ యూ ఆల్ టు బి ఇంటరాక్టివ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఈ ADHD డయాగ్నోసిస్ మీకు అంటే ఇది కొత్తదా లేకుంటే ఇంతకు ముందు ఉండిందా, మీ ఐడియా ఏముంది? ఎవరైనా యూ కెన్ టాక్ అండ్ సే. అంటే ఇది ఇంతకు ముందు విన్నారా, ఇది కొత్తగా అనిపిస్తుందా, ఎట్లా మీకు మీ అభిప్రాయం? మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చండి. ఇఫ్ యూ కెన్ ఆల్వేస్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. చెప్పండి కళ్యాణి గారు. అంటే వాళ్ళు పెద్ద కాన్సన్ట్రేట్ చేయదు, ఏ పనైనా చెప్తున్నా ఉంటే దానికి డివేట్ అయిపోతుంటారు. వాళ్ళ గోల్ నుంచి కూడా వాళ్ళు ఒకటి అనుకుని నడుస్తుంటారు, ఇంకో దానికి డివేట్ అయిపోతుంటారు. అండ్ వాళ్ళు చాలా హైప్ గా ఉంటారు. వాళ్ళు ఒక్కోసారి సెట్ అయిపోయి అనుకుంటాం మనం ఈ రోజు బాగానే ఉంది అనుకుంటాం, కానీ ఈవినింగ్ వేసే వాళ్ళు చాలా హైప్ అయిపోతారు. వాళ్ళు హైప్ అంటే ఐ మీన్ వాళ్ళు ఎప్పుడు చూసినా గెంతులో ఉండవు, రౌండ్ రౌండ్ గా తీయడం, ఒకసారి బెడ్ ఎక్కి గెంతేయడం మా అబ్బాయి, అంటే ఇలాంటివి చాలా ఉంటాయి ఎగ్జాంపుల్స్. సో హైప్ ఉంటారు. సో అవన్నీ మీరు సిమ్టమ్స్ చెప్పున్నారు, కానీ ఈ డయాగ్నోసిస్ అనేది మీకు ఎప్పుడు తెలిసింది? అంటే ఇది ఒక డయాగ్నోసిస్. ఇప్పుడు డయాబెటీస్ అనేది మనకు తెలుసు, హై బ్లడ్ ప్రెషర్ అనేది తెలుసు, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయని తెలుసు, కానీ ఇది ADHD అనే ప్రాబ్లం ఉంటుంది అనేది ఎప్పుడు తెలిసింది? అబ్బాయి 2 years ఏజ్ ఉన్నప్పుడు, 2.5 ఉన్నప్పుడు తెలిసింది మాకు. మేము ఫస్ట్ OT కోసం చాలా సర్చ్ చేసాం హైదరాబాద్ లో. OT, so at last we could find when he was 3.5. It was already okay. So అక్కడి నుంచి ఎన్ని హాస్పిటల్స్ మేము ఆల్రెడీ విజిట్ చేసాం. ఓకే ఓకే. సో ఈ స్పీచ్ థెరపీ, okay, fine, good. So what I want to say is
ఇది 1845 లో ఇది ఒక చిత్రం గీసున్నారనమాట. అంటే ఆ టైంలోనే ఒక కపుల్ బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళ చైల్డ్ హైపర్ యాక్టివ్ ఉండి మొత్తము ఆ రెస్టారెంట్ లో గందరగోళం చేసేస్తున్నాడు అనమాట. సో 1845 లోనే ఈ చిత్రం గీసున్నారు. అంటే ఇది మనకు ప్రస్తుతము పేరెంట్స్ బయటికి వెళ్ళాలి, ఎక్కడన్నా సోషల్ పార్టీస్ కి వెళ్ళాలి, సోషల్ ఫంక్షన్స్ కి వెళ్ళాలి అని అంటే అబ్బాయిలతో ఇలా గొడవ వచ్చేస్తుంది అని చెప్పేసి పక్కన వాళ్ళు పేరెంట్స్ మీ అబ్బాయిని సరిగా చూసుకోరా, ఎందుకు ఇంత గోల్ చేస్తారు, ఇట్లాంటివన్నీ అంటుంటారు. మాల్స్ కి వెళ్ళినప్పుడు ఇలాంటి కామెంట్లు వినాల్సి వస్తుంటది. సో ఈ ప్రాబ్లం అనేది మనకు చాలా అంటే ఇయర్స్ నుంచి కూడా ఉందన్నమాట. కానీ మనకు అది తెలియదు ఉంది అనేది. సో 1798 లో ఫస్ట్ పబ్లికేషన్ చేస్తున్నారు. సో 1902 ఈయన ఫేమస్ బ్రిటిష్ పీడియాట్రిషియన్ వీళ్ళందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. సో ADHD అంటే ఏమిటి, ఇవన్నీ న్యూరో డెవలప్మెంటల్ డిసార్డర్ అంటాం అనమాట. న్యూరో డెవలప్మెంట్ అంటే చిన్నప్పుడు మదర్ ప్రెగ్నెన్సీలో ఉండి ఆ బ్రెయిన్ డెవలప్మెంట్ ఎలా జరుగుతుందో ఆ టైం అప్పుడు ఈ ఏరియాస్ లో ఇబ్బందులు ఉంటాయి అన్నమాట. సో ఏం ఏరియాస్ అంటే ఇవి. సో ఇన్అటెన్షన్ అనేది ఒక ఏరియా, హైపర్ యాక్టివిటీ అనేది ఇంకొక ఏరియా, ఇంపల్సివిటీ అనేది ఇంకొక ఏరియా అన్నమాట. సో ఈ 3 ఏరియాస్ లో ఆ చైల్డ్ కి ఇబ్బందులు ఉంటాయి. సో వీళ్ళు ఇవి చిన్నప్పుడు ఉంటాయి, పెద్దగా అయిన తర్వాత కూడా వీళ్ళకి 2 out of 3 adults కంటిన్యూ టు హ్యావ్. అంటే 3 పిల్లల్లో 2కి ఈ సిమ్టమ్స్ ఇంకా పెద్దగైనా కూడా ఉంటాయి అన్నమాట. అంటే సింపుల్ గా ఏం చెప్తున్నామంటే ఇప్పుడు మనకి కొంచెం నాలెడ్జ్ పెరిగి ఓకే మనము డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి డాక్టర్స్ అది రికగ్నైజ్ చేసి ఇదమ్మా అని చెప్తున్నారు. కానీ ఒక 20 ఏళ్ల కింద 30 ఏళ్ల కింద మనల్ని చూస్తే మనము ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మనకు అది ప్రాబ్లం అని రికగ్నైజ్ చేసే వాళ్ళు కూడా లేరనమాట. ఆ టైంలో ఈ చైల్డ్ హైపర్ యాక్టివ్ లేకుంటే కొంచెం నాటి, వినడు, చదువుకోడు, కొంచెం డల్లర్, ఫోకస్ చేయడు, ఇట్లాంటివన్నీ అంటుంటారు. నేర్చుకుంటాడు, పోయిన తర్వాత మర్చిపోతాడు, ఇట్లాంటివన్నీ వింటూ ఉంటాము. కానీ ఇప్పుడు పేరెంట్స్ లో అవేర్నెస్ వచ్చింది, ఎందుకు మా చైల్డ్ ఇట్లున్నారు అని అనుకుంటున్నారు. తర్వాత డాక్టర్స్ లో కూడా చాలా ఈ డయాగ్నోసిస్ అనేది ఎక్కువ డయాగ్నోస్ చేస్తున్నారు. సో ఈ దీంట్లో ఒక ఉట్టి ఇన్అటెన్షన్ ఒక్కటే కానా ప్రాబ్లం ఉంటే కానా దాన్ని అటెన్షన్ డెఫిసిట్ డిసార్డర్ అంటారు. ఆర్ అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్, దాంట్లో సబ్ టైప్ వచ్చేసి ఇన్అటెన్షన్ ఉంటుంది. లేదు అంటే కన్నా ఈ హైపర్ యాక్టివిటీ, ఇంపల్సివిటీ ఎక్కువ ఉండొచ్చు. అంటే ఈ 3 దాంట్లలో ఏదైనా కానీ ఒకటి ఎక్కువ ఉండొచ్చు. అంటే అటెన్షన్ లేకపోయేది ఎక్కువ ఉండొచ్చు, లేకుంటే హైపర్ యాక్టివ్ ఇంపల్సివ్ ఉండొచ్చు, లేకపోతే 2 కాంబినేషన్ లో ఉండొచ్చు. సో మీరు అన్నట్టు ఒక ADHD కి ఇంకొక ADHD చైల్డ్ కి మధ్యన చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈ కాంబినేషన్ ఎలాగైనా ఉండొచ్చు అన్నమాట. అరే ఈ చైల్డ్ లో ఉంది మరి ఈ చైల్డ్ లో లేదు అని అట్లా కాదు. ఈచ్ చైల్డ్ ఇస్ డిఫరెంట్. వాళ్ళు విత్ ఇన్ ద చైల్డ్ కూడా మీరు అన్నట్టు ఒక రోజు నుంచి ఇంకో రోజుకి ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి, వేరియేషన్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ సిమ్టమ్స్ ఏమి అని అంటే ఇప్పుడు క్లాస్ లో లెక్కలు చేయడం బాగా వచ్చు, కానీ చేయమన్నప్పుడు టకటక రాసేస్తారు. ఆ ప్లస్ కాడ మైనస్, లేకుంటే 5 - 3 తక్కువని 1, ఇలాంటి చిన్న సిల్లీ మిస్టేక్స్ చేసేయడము. ఇప్పుడు పెద్దవాళ్ళలో కూడా చూస్తుంటాం, ఏదైనా అపాయింట్మెంట్ లెటర్ వచ్చినా, ఏదైనా బిల్ కట్టేది ఉన్నా కానీ ఆ లాస్ట్ డేట్ పైన ఒకటే డేట్ ఇవి చూస్తారు, ఆ కింద మిగతాది చూడరు. ఏ ప్లేస్ లో ఉంటుంది, ఈ ఇంటర్వ్యూకి అపాయింట్మెంట్ చదువుతారు, ఆ కింద ప్లేస్ లో మర్చిపోతుంటారు. తర్వాత డిఫికల్టీ సస్టైనింగ్ అటెన్షన్, అంటే ఇప్పుడు క్లాస్ లో టీచర్ చెప్తూ ఉంటే వింటుంటారు, వింటూనే జోన్ అవుట్ అయిపోతారు, అంటే ఇంకెక్కడికో వెళ్ళిపోతారు, వాళ్ళ లోకంలోకి వాళ్ళు వెళ్ళిపోయి ఏదో వింటుంటారు. మనము ఇప్పుడు మన పిల్లలతో మాట్లాడేటప్పుడు మనం చెప్తుంటాం, సరే సరే అంటారు, మళ్ళీ కొంతసేపు తర్వాత ఏమన్నాను అని అంటే నువ్వు చెప్పినావా నాకు అని అంటారు. అంటే కొంత పిల్లలు ఆ వినే దాంట్లో కూడా అంత ఫోకస్ చేయరనమాట. తర్వాత ఆర్గనైజింగ్ స్కిల్స్, అంటే ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కారు. మనము ఈ పని ఇది 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 చేయమంటాం, ఒకటోది చేస్తారు, రెండో స్టెప్ లాస్ట్ స్టెప్ చేస్తారు, మధ్యలో స్టెప్స్ అన్ని ఎగరగొట్టేస్తారు. అంటే వాళ్ళు అది కావాలని చెయ్యడం కాదు, అది వాళ్ళు అలా ప్రాసెస్ చేసుకోలేరన్నమాట.
ఆర్గనైజింగ్, ఇప్పుడు ఒక పని చేస్తుంటారు, ఒక హోంవర్క్ చేస్తుంటారు, అది ఇన్కంప్లీట్ ఉండంగానే ఇంకో దానికి వెళ్ళిపోతారు. మనం పెద్దవాళ్ళల్లో కూడా చూస్తుంటాము, ఒక కిచెన్ లో ఒకటి చేస్తుంటారు, అంతలోనే ఇంకోటి గుర్తొస్తుంది, అది వదిలేస్తారు, ఇంకొకటి పోయి ఇంకొకటి చేస్తారు, అది వదిలేస్తారు, మళ్ళీ అరే అది పెట్టేస్తున్నాను పొయ్యి మీద స్టవ్ అని చెప్పేసి స్టవ్ మీద ఇది పెట్టేస్తున్నాను, మళ్ళీ అక్కడికి వెళ్తారు. సో ఈ ఆర్గనైజింగ్ అనేది డిఫికల్ట్ ఉంటది. తర్వాత రిలక్టెంట్ ఇన్ ఎంగేజింగ్ యాక్టివిటీస్, అంటే ఎక్కువ మటుకు పేపర్ వర్క్ ఉంటుంది. అంటే ఒక 4-5 పేపర్లు కూర్చొని చదవాలి అన్నప్పుడు ఆ కష్టం అయిపోతుంది. వీళ్ళు ఒక కంప్లీట్ బుక్ అనేది చదవలేకపోతారు. అంటే అంతసేపు కూర్చొని ఆ స్ట్రెస్ అనేది పెట్టలేకపోతారు. లూజెస్ థింగ్స్, అంటే స్కూల్లో పెన్సిల్ కానీ ఎరేజర్లు ఎక్కువ మర్చిపోతుంటారు. ఆ టిఫిన్ బాక్సులు ఎన్నిసార్లు కొత్తవి పెడుతుంటాము, మళ్ళీ మర్చిపోతుంటారు. ఆ చదువుకునేటప్పుడు, ఇంట్లో కూర్చొని చదివేటప్పుడు అయినా కానీ, లేకుంటే క్లాస్ లో ఏదైనా చెప్తున్నప్పుడు అందరూ టీచర్ ని చూస్తున్నారు, వీళ్ళు మాత్రం కిటికీ నుంచి ఎక్కడో ఫోకస్ చేయడము, లేకుంటే ఇంట్లో ఎవరైనా రాగానే వీళ్ళు ఫస్ట్ ఎవరు వచ్చున్నారని పరిగెత్తిపోవడం, అంటే చేసే తప్ప మిగతా అన్ని దానిల మీద ఫోకస్ వెళ్ళిపోవడం అనమాట. ఫర్గెట్ఫుల్ ఇన్ డైలీ యాక్టివిటీస్, అంటే మీరు షాపింగ్కి వెళ్తారు, ఒక 4-5 తీసుకొని రమ్మంటారు, ఆ దాంట్లో మళ్ళీ 3 తేవడం, అంటే వాళ్ళు ఇంత చిన్న టాస్క్ కూడా గుర్తుకుండదు అనమాట. కొంత పెద్దగైనాక కొంత పేరెంట్స్ లో ఇప్పుడు పిల్లల్ని పోయి పికప్ చేసుకునేది ఉంటది. ఆ టైంలో వాళ్ళు ఎస్పెషల్లీ ఫాదర్ కి ఆయన చెయ్యని పని పోయి పికప్ చేసుకుంటే సరే అంటారు, కూర్చొని మర్చిపోతారు అనమాట. అంటే అది వాళ్ళు మర్చిపోవాలని కాదు, అది కొన్ని రోజు చేసే టాస్క్స్ అయినా కానీ అంటే కొందరు నాకు చెప్తుంటారు, ఇప్పుడు హాలిడేస్ ఉంటాయి, యూజువల్ గా మదర్ చూసుకుంటుంటారు, మదర్ ఆ రోజు ఉండరు, ఫాదర్ కి చెప్తారు పిల్లలకి ఫుడ్ పెట్టాలి లేకుంటే ఇది చెయ్యి అనేసి. వాళ్ళంతా ఎంజాయ్ చేసుకుంటూ హ్యాపీగా ఫాదర్ సపోర్టివ్ గానే ఉంటారు, కానీ ఆ టైంలో పిల్లలకి నెక్స్ట్ ఏం చేయాలి, ఇది ఫుడ్ చేయాలి లేకుంటే ఇది పెట్టాలి, ఈ ప్రాసెస్ ఆఫ్ సీక్వెన్స్ ఉండదు అనమాట. హైపర్ యాక్టివిటీ, అంటే కూర్చున్న చోటనే క్లాస్ లో ఇలా కదులుతూ ఉండడం, లేకుంటే ఒక పెన్ తీసుకొని ఇంకా ఇది చెయ్యడం, కాళ్ళు ఊపుతా ఉండడము, ఒక చోట కూర్చోలేక అసెంబ్లీలో ఇంకా వెళ్ళిపోవడం. కొంత పిల్లలు ఎంత డిఫికల్ట్ ఉంటదంటే సినిమాలో కూర్చున్నా కానీ ఆ 3 గంటలు కూర్చోలేక మధ్య మధ్యలో బాత్రూమ్ అని చెప్పేసో లేకుంటే దేనికనో బయటికి వెళ్ళాలి. అంటే బాత్రూమ్ వస్తుందా రాదా కాదు, కానీ అలా వెళ్ళాలి. ఎక్కువ రన్నింగ్, వీళ్ళు ఎక్కువ హైపర్ యాక్టివ్ ఉంటారు. తర్వాత లిజర్ పీరియడ్ లో క్వైట్ గా కూర్చొని చేయాలంటే గట్టిగా మాట్లాడేసేసి ఇంకా వాళ్ళు ఉండలేరు అనమాట. వాళ్ళ టర్న్ ఇప్పుడు ఆడుకునేటప్పుడు వాళ్ళ టర్న్ కోసం వెయిట్ చేయలేరు అనమాట. తొందరగా ఇంకా నాది ఎప్పుడు వస్తుంది అనేసి కొంచెము ఎక్కువ ఇది ఉంటారు. ఆల్వేస్ ఆన్ ద గో, అంటే ఎప్పుడైనా కానీ ఏదో ఒకటి పరిగెడుతూనే ఉంటారు, ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. తర్వాత బ్లర్ట్ అవుట్, అంటే వాళ్ళు ఇప్పుడు క్లాస్ లో తనకు తెలిసిన ఆన్సర్ నాకు ఛాన్స్ ఇస్తున్నారా, నన్ను అడుగుతున్నారు, ఇవన్నీ చూడరు అనమాట, అది అరిచేస్తుంటారనమాట. తర్వాత డిఫికల్టీ వెయిటింగ్ ఫర్ టర్న్, ఇప్పుడు నేను చెప్పినాను కదా, కూర్చొని ఏదన్నా వెయిట్ చెయ్యాలి అని అంటే చేయలేరు, లైన్ లో నిల్చుకోవాలంటే ఇంకా అయిపోతుంది, గోల మొదలవుతుంది. ఇంట్రప్ట్స్ అదర్స్, అంటే మీరు ఫోన్ లో మీ మదర్ తోనో ఎవరితోనో మాట్లాడుతుంటారు, అయిపోయింది మమ్మీ మమ్మీ. మామూలుగానే పిల్లలు ఇలా ఉంటారు, ఈ ADHD పిల్లలు ఇంకా చాలా ఇంట్రప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఇవి పెద్దగైనాక వాళ్ళు వర్క్ ప్లేస్ లో కూడా ఇబ్బంది అవుతుంటది. అంటే ఇప్పుడు కూర్చొని మీటింగ్ లో వాళ్ళు ఉండలేరు, పక్కన వాళ్ళు మాట్లాడుతుంటే వీళ్ళకి తెలిసింది టక్మని చెప్పేస్తారు, అది పక్కనోళ్ళకి కొంచెము నేను చెప్పాల్సింది వాళ్ళు అలా మాట్లాడేస్తున్నారు, ఇది పద్ధతి కాదు అని పెద్దవాళ్ళైతే కన్నా హర్ట్ అవుతారన్నమాట. ఇవన్నీ సిమ్టమ్స్. సో ఆఫన్ ఇన్పేషెంట్, అన్కంఫర్టబుల్ డూయింగ్, డిఫికల్టీ టు రెసిస్ట్ టెంప్టేషన్స్, ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉంటాయి. ఇక్కడ మనం DSM-5 క్రైటీరియా ఫాలో అవుతాం అనమాట. ఇవన్నీ నేను చెప్పిన క్రైటీరియా ఇన్అటెన్షన్ లో 9 ఉంటాయి. హైపర్ యాక్టివిటీ అండ్ ఇంపల్సివిటీ అంటే ఆ టైంకి ఏమి మనసుకు వస్తే అది చేసేయడం అన్నమాట, థాట్స్. దీనికి ఏం కాన్సిక్వెన్స్ ఉంటది అని ప్రాసెస్ చేయకుండా ఆ నిమిషానికి చేసేయడం అనేది ఇంపల్సివిటీ అంటాం. సో ఈ ఇన్అటెన్షన్ కానీ ఈ హైపర్ యాక్టివిటీ ఇంపల్సివిటీలో పిల్లలైతే కన్నా ఈ ఇన్అటెన్షన్ లో 9లో 6 ఉండాలి, హైపర్ యాక్టివ్ ఇంపల్సివ్ 9లో 6 ఉండాలి. అదే పెద్దవాళ్ళలో అయితే 5 సిమ్టమ్స్ ఉన్నా చాలు. 5 అని ఎందుకు అంటున్నారంటే వాళ్ళు పెద్దగా అయ్యేటప్పటికి కొంచెం కోపింగ్ స్కిల్స్ అంటాం, అంటే ఆ సిచ్యువేషన్ ని ఎలా ప్రాసెస్ చేయగలం అనేది కొంచెం అవగాహన వస్తుంది కనుక వాళ్ళు కొంచెము హోల్డ్ చేయగలరు అనమాట. ఈ ప్రాబ్లమ్స్ జస్ట్ అప్పుడప్పుడు అందరం చేస్తూ ఉంటాము, అదొకటే కాకుండా ఇది అన్ని ఏరియాస్ లో కూడా ఎఫెక్ట్ కావాలి. అంటే పర్సనల్, వాళ్ళు ఉండే విధానం, స్కూల్లో, కాలేజ్ లో, ఆఫీస్ లో, ఫ్యామిలీ వాళ్ళతోని, తర్వాత సొసైటీ, ఈ అన్ని చోట్ల ఈ హైపర్ యాక్టివిటీ ఉండాలి. ఓకే,
1 second. ఇవి 6 నెలల కన్నా ఎక్కువ మీరు చూస్తూ ఉండాలి. ఇప్పుడు మామూలుగా అయితే చిన్నప్పుడు ఫస్ట్ లో ఇంతకు ముందు 6-7 ఇయర్స్ లేనిదే డయాగ్నోసిస్ చెయ్యము అంటారు. ఇప్పుడు 12 ఇయర్స్ లేనిదే డయాగ్నోసిస్ చెయ్యము అని అంటారు. అంటే బేసిక్ గా మనమేమో పిల్లలు హైపర్ యాక్టివిటీ చూస్తుంటామమ్మా. 5 ఏండ్ల వరకు అందరూ పిల్లలు హైపర్ యాక్టివ్ ఉంటారు. 5 ఏండ్ల వరకు. ఆ తర్వాత నుంచి హైపర్ యాక్టివిటీ తగ్గుకుంటూ వస్తుంది. అలా కాకుండా అయినా కూడా ఇంకా ఎక్కువ హైపర్ యాక్టివ్ ఉండి ఈ ఇబ్బందులు ఎదురవుతూ ఉంటే కాన వాళ్ళల్లో ఈ అసెస్మెంట్ చేసి మనము ఇది డయాగ్నోసిస్ అని చెప్తామన్నమాట. ఇది జస్ట్ అంటే ఇప్పుడు అమ్మమ్మోళ్ళ ఇంటికి తాతయ్యోళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు కొంచెం ఎక్కువ గారాబం చేస్తారు కనుక వాళ్ళ దగ్గర కొంచెం ఎక్కువ హైపర్ యాక్టివ్ ఉంటారు కొంత పిల్లలు. మళ్ళా మిగతా అన్ని చోట్ల చక్కగా గుడ్ బాయ్స్ లాగా ఉంటారు, గుడ్ బాయ్స్ గుడ్ గర్ల్స్. అంటే వాళ్ళు ఆ ఒక చోట హైపర్ యాక్టివ్ ఉంటారు కనుక వాళ్ళని ADHD అనటం కాదు. వాళ్ళు అన్ని చోట్లలా కూడా అలా హైపర్ యాక్టివ్ ఉండి అంటే వాళ్ళకి ఆ లోపల నుంచి ఆ నేచర్ ఉంటుందన్నమాట, ఆ హైపర్ యాక్టివిటీ. అప్పుడు అంటే ఆ ఇన్అటెన్షన్, ఆ మర్చిపోయేది అనేది ఇలాంటివి అంటే చిన్నప్పటి నుంచి ఉన్నప్పుడే వాళ్ళని ఆ డయాగ్నోసిస్ కి పెడతామన్నమాట. ఓకే, ప్రివలెన్స్ పిల్లల్లో 5%. అంటే స్కూల్లో ఒక 100 పిల్లలు ఉంటే దాంట్లో 5 మంది నుంచి 10 మంది వరకు ADHD ఉండే ఛాన్స్ ఉంటుందన్నమాట. పెద్దవాళ్ళలో అయితే 4%. అంటే ఈ 4% ఎందుకు అంటున్నారు అని అంటే చిన్నప్పటి నుంచి పెద్దగా అయ్యేటప్పటికి నేను చెప్పినాను కదా కొన్ని ఆ స్కిల్స్ వస్తాయి అన్నమాట. నేను ఇలా ప్రవర్తించకూడదు, ఇలా చెయ్యాలి అని ఆ మెచ్యూరిటీ వలన కొన్ని వాళ్ళ బిహేవియర్ చేంజెస్ వలన ఆ నంబర్ తక్కువ ఇది రీసెర్చ్ లో తక్కువ ఉన్నదన్నమాట. ఆ లేటర్ 44 అబౌవ్ స్టడీస్ ఇంకా లేవు. ఓకే, సో బాయ్స్ లో ఎక్కువ ఉంటుంది గర్ల్స్ కన్నా. సో ఎందుకు ఎక్కువ ఉండొచ్చు అని అంటే ఇప్పుడు ADHD అనేది బాయ్స్ లో ఎక్కువ చూస్తున్నాము అని అంటారు. అది ఎక్కువ చూడడమా లేదా ఇప్పుడు అమ్మాయిల్లో కూడా కొంత పిల్లల్ని చూస్తుంటానమ్మా, నిజంగా పాపము చాలా కష్టపడుతుంటారు. ఎస్పెషల్లీ ఆ 10-11 తర్వాత ఆ టీనేజ్ కి వచ్చినప్పుడు ఆ ఇన్అటెన్షన్ అనేది ఎక్కువ ఇబ్బంది అవుతుంటది. దాంతోని అది ఆర్గనైజింగ్ చేసుకోవడం రాదు, వాళ్ళ రూమ్ ని క్లీన్ చేసుకోవడం రాదు, ఆ సెల్ఫ్ మోటివేషన్ ఉండదు. ఇవన్నీ చూసి మదర్ కి నేను నా కూతురికి సరిగా టీచ్ చెయ్యట్లేదు, తన పేరెంటింగ్ మీద తనకు డౌట్ వచ్చేసి అమ్మాయిలను కొంచెం ఎక్కువ తిట్టడము, వాళ్ళు అది ఎలాగా అని చెప్పడం రాక వాళ్ళకి ఆ సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఇదైపోతూ ఆ యాంగ్జైటీస్, డిప్రెషన్ కి ఎక్కువ లోన్ అవుతుంటారు. సో గర్ల్స్ లో ఈ హైపర్ యాక్టివిటీ కన్నా ఈ ఇన్అటెన్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఒకవేళ హైపర్ యాక్టివిటీ ఎలిమెంట్ తోని కొంచెం హైపర్ యాక్టివ్ గా ఉన్నా కానీ మనం కల్చరల్ గా అమ్మాయిలు ఇలా ఉండకూడదు, అబ్బాయిలు ఇలా బయటికి వెళ్ళి గెంతొచ్చు, అమ్మాయిలు ఇలా చేయకూడదు, ఇలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టడం వలన వాళ్ళు ఆ హైపర్ యాక్టివిటీ మనము చూడకపోయినా వాళ్ళు కూడా ఈక్వల్ గానే ఇబ్బంది పడుతుంటారు. ఓకే, అండ్ మనకు ఇప్పుడు పేరెంట్స్ ని ఎలా ఉన్నారు మీ అబ్బాయి, ఎలా ఉన్నారు మీ అమ్మాయి అని అంటే ఇప్పుడు అమ్మాయి తనలో తను పడే యాంగ్జైటీ, డిప్రెషన్స్ మనకు ప్రాబ్లం పేరెంట్ గా మనకు అర్థం కాకపోవచ్చు. సో మనం ఏమనుకుంటాం, పాపకంత హైపర్ యాక్టివ్ లేదు అనేసి మనము డాక్టర్ దగ్గరికి తీసుకుపోము. అదే పిల్లలు హైపర్ యాక్టివ్ ఉంటే అన్ని చోట్ల నుంచి కంప్లైంట్స్ వస్తుంటాయి. స్కూల్ నుంచి కంప్లైంట్లు వస్తుంది, పోయి పిల్లోడిని పిలుచుకొని రావాలి అని అంటే వెయిట్ చేస్తుంటారు పేరెంట్స్. మీ అబ్బాయి ఇట్లా కొట్టినారు, ఇలా దొబ్బినారు అంటే ఇలా పుష్ చేస్తున్నారు. ఇవన్నీ కంప్లైంట్స్ వలన పేరెంట్స్ కి వాళ్ళు తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అదే అమ్మాయిలో కామ్ గా ఉంటారు, సరే కామ్ గా ఉన్నారు కదా అనేసి మనము అలాంటి ADHD అది ఉండదు అనుకుంటాం. ADHD అయినా అంటే దాంట్లో ఇన్అటెన్షన్ ఎక్కువ ఉండడం వలన కూడా ప్రాబ్లం అవుతుంది అన్నమాట. ఇది కూడా మనము అర్లీగానే మనము చూసుకోవాలి. సో పిల్లల్లో పెద్దల్లో ఏమన్నా తేడా ఉంటుందా? సో ప్రీ స్కూల్ ఈ చిన్నప్పుడు ఈ 5 ఏళ్లకు ముందు వాళ్ళల్లో ఎక్కువ హైపర్ యాక్టివిటీ ఉంటుందన్నమాట. అదే కొంచెం స్కూల్కి వెళ్ళేటప్పటికి ఆ హైపర్ యాక్టివిటీ బిహేవియర్స్ వలన కొంచెము దెబ్బలు తగిలించుకుంటూ క్లాస్ లో కొంచెము పక్కన పిల్లల కన్నా వీళ్ళు కొంచెము ఇవేమంటారు బ్రెయిన్ స్టడీస్ లో కూడా ఆ మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి ఒక 1-2 years
సేమ్ ఏజ్ పిల్లల కన్నా వీళ్ళు కొంచెం తక్కువ ఉన్నట్టు అనిపిస్తారు. వీళ్ళు కూడా ప్రతి ఇయర్ ఇంప్రూవ్ అవుతుంటారు, మెచ్యూర్ అవుతుంటారు. కానీ మనం ఎప్పుడు పక్కన క్లాస్ పిల్లలతో కంపేర్ చేస్తే వీళ్ళు ఇంకో కొంచెం చైల్డిష్ లాగే అనిపిస్తారు అనమాట. ఇప్పుడు అడోలసెంట్, ఈ టీనేజ్ అన్నప్పుడు ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఓకే, ఈ పెద్ద ఈ స్కూల్ ప్రైమరీ స్కూల్ అంతవరకు కానీ మనము పిల్లలు కొంచెం హైపర్ యాక్టివ్ ఉన్నా, కొంచెం చదువుకునే ఇబ్బందులు ఉన్నా పేరెంట్స్ గా మనం పక్కన కూర్చొని వాళ్ళని సూపర్వైజ్ చేస్తూ వాళ్ళకు ఏవేవో స్కూల్ యాక్టివిటీస్ లో అంతా పెట్టిస్తూ సమ్హౌ వి మేనేజ్ అన్నమాట. కానీ ఈ అడోలసెన్స్ కి వచ్చేసరికి వీళ్ళకి ఇన్అటెన్షన్ అనేది ఎక్కువ ప్రాబ్లం గా తెలుస్తుంది. హైపర్ యాక్టివిటీ కొంచెం తగ్గుతుంది, ఇంపల్సివిటీ ఇంకా ఉంటుందన్నమాట. సో వీళ్ళు అకాడమిక్ గా ఆ అచీవ్మెంట్ అంత ఇదిగా చేసుకోలేరు. పేరెంట్స్ తోని ఎక్కువ కాన్ఫ్లిక్ట్స్ వస్తుంటాయి అన్నమాట. అంటే పేరెంట్స్ వాళ్ళని లేజీ, అంటే ఏం చేసుకోవట్లేదు, ప్రొకాస్టినేషన్ అంటాం, అంటే ఆ పనులు చేసుకోవట్లేదు అనేసి కొంచెం ఎక్కువ అరచడం. తర్వాత వాళ్ళు కొంచెం ఇంపల్సివ్ గా ఉంటారు, అంటే క్విక్ రివార్డ్ కావాలనుకుంటారు. దాంతోనే ఎక్కువ ఐఫోన్స్, ఐప్యాడ్స్ ఇట్లాంటి దానికి ఎక్కువ అలవాటు అయిపోతారు అనమాట. అంటే వాళ్ళకి ఆ మోటివేషన్ పెట్టాలి, వాళ్ళకి సెల్ఫ్ మోటివేటింగ్ అనేది ఉండదు. సో ఇప్పుడు ఒక మూవీ చూస్తున్నా కానీ, ఒక వీడియోస్ చూస్తున్నా కానీ అది కంటిన్యూస్ గా వాళ్ళ అటెన్షన్ ని పెట్టుకుంటుంది, ఒకటే స్క్రీన్ మీద పెట్టదు. ఇప్పుడు పుస్తకం చదవాలనుకోండి, ఆ పేజే పెట్టుకొని ఉంటాం మొత్తం చదివే వరకు, అంతసేపు వాళ్ళు ఆ అటెన్షన్ పెట్టుకోలేరు. అదే ఇప్పుడు వీడియో ఏదైనా చూస్తున్నారనుకోండి, ఒక నిమిషంలో 4-5 సీన్లు మారింటాయి. అంటే ఆ చైల్డ్ కి అంత ఎంగేజ్మెంట్, అంత స్టిమ్యులేషన్ ఇస్తుంది కనుక వాళ్ళకి అలాంటి ఐఫోన్స్, ఐప్యాడ్స్ అనేటివి నచ్చుతాయి. కానీ పేరెంట్స్ కి వీళ్ళు ఎప్పుడు దాని మీద ఉంటారు అనేసి తిడతా ఉంటారు. దీంతోనే కొన్ని పేరెంట్స్ చైల్డ్ మధ్యన ఇష్యూస్ వస్తూ ఉంటాయి. తర్వాత వాళ్ళు రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, తర్వాత ఫ్యూర్ ఫ్రెండ్స్. అంటే వీళ్ళు కొన్నిసార్లు ఆ ఇంపల్సివ్ బిహేవియర్ వలన కొన్నిసార్లు అరిచేయడము, లేకుంటే కొట్టడం పక్కన పిల్లల్ని, పేరెంట్స్ తోని గొడవ పడ్డము, ఇలాంటివన్నీ ఉండడం వలన వేరే పేరెంట్స్ నువ్వు ఆ అబ్బాయి జోలికి వెళ్ళొద్దు, ఆ అబ్బాయి అంత మంచి కాదు, ఇలాంటివి చెప్తూ ఉంటారు. ఇలాంటివన్నీ విన్నప్పుడు పేరెంట్స్ గా మనకు మనసుకు చాలా కష్టంగా ఉంటుంది. సో వీళ్ళు అడల్ట్ ఇంకా పెద్దగా అయిన తర్వాత ఇంకా ఇబ్బందులు ఉంటాయి అన్నమాట. అంటే ఆ హైపర్ యాక్టివిటీ ఉండదు, కానీ ఈ ఇన్అటెన్షన్ ఉంటుంది. తర్వాత పూర్ సోషల్ స్కిల్స్ ఉంటాయి. వీళ్ళు అంటే స్కూల్ 10th క్లాస్ వరకు కానీ, ఇంటర్ వరకు కానీ పేరెంట్స్, టీచర్స్ ట్యూషన్స్ పెట్టి, ఎక్స్ట్రా క్లాసెస్ పెట్టి వాళ్ళను ఒక స్టెబిలైజ్ చేసుకుంటూ వస్తామన్నమాట. కానీ ఒక యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత ఇంకా హయ్యర్ డిగ్రీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ట్యూషన్స్ పెట్టడం కానీ ఇలాంటివన్నీ మనకు వీలు కాదు. అక్కడ సెల్ఫ్ డ్రైవ్, అంటే సెల్ఫ్ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ అయిపోతుంది. అక్కడ వీళ్ళకు ఇబ్బంది అవుతుంది. అంటే ఆర్గనైజింగ్ స్కిల్స్, నేను ఈ టైంకి వెళ్ళాలి అని అంటే ఆ టైంకి చిన్నప్పుడంతా మదర్ పుష్ చేయబట్టి స్కూల్ కి కరెక్ట్ గా వెళ్తుంటారు, ఆ స్కూల్ బస్ మిస్ కాకుండా ఏదో ఒకటి చేసుకుంటుంటారు. కానీ అదే వీళ్ళు యూనివర్సిటీకి, హాస్టల్స్ కి, లేకుంటే కాలేజెస్ కి వెళ్ళినప్పుడు ఆ క్లాసెస్ మిస్ అవ్వడము, తర్వాత ఆ నోట్స్ ఇన్కంప్లీట్ పెట్టేసుకోవడము, స్కూల్లో అయితే కన్నా టీచర్లు ఎలాగో నోట్స్ చేస్తూ ఉంటారు, పేరెంట్స్ పక్క నుండి రాపిస్తుంటారు, ట్యూషన్స్ లో రాపిస్తుంటారు. ఇప్పుడు పెద్దగా అయిన తర్వాత ఒక అసైన్మెంట్ కంప్లీట్ చేయాలన్నా కానీ అంత లాంగ్ అసైన్మెంట్స్ కూర్చొని చేసేంత వాళ్ళకి ఆర్గనైజింగ్ స్కిల్స్ అంటాం, అంత నాలెడ్జ్ ఉంటది, వాళ్ళు అన్ని చేయగలరు, క్రియేటివిటీ చాలా ఉంటుంది. ఎప్పుడు ఏం క్వశ్చన్ అడిగినా కానీ వాళ్ళు చాలా కమ్యూనికేటివ్ గా అన్ని బాగా ఆన్సర్ చేస్తారు. కానీ ఆ టైంలో ఆ ఆర్గనైజింగ్, అంటే ఆన్సర్స్ రాయడము, డెడ్ లైన్స్ కి టైం కి సబ్మిట్ చేయడం, ఇవన్నీ ఇబ్బంది అయిపోతుంటాయి కొంచెం పెద్దగా అయ్యే కొద్ది. ఇవే కాకుండా వాళ్ళు రేపొద్దున పెళ్ళైనాక కూడా అంటే ఒక బిల్స్ కట్టడం కానీ, ఏవైనా చూసుకోవడం కానీ, అంటే ఆర్గనైజింగ్ స్కిల్స్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంటది. దాంతోని వైఫ్ హస్బెండ్ కి కూడా గొడవలు అవుతుంటాయి. తర్వాత డ్రైవింగ్ లో కూడా వాళ్ళు డ్రైవ్ చేస్తూ కొన్నిసార్లు లెఫ్ట్ తీసుకునేది మర్చిపోయి అలాగే వెళ్ళిపోతుంటారు. ఇలాంటి ఇబ్బందులన్నీ ఫేస్ చేస్తూ ఉంటారు. ఇలిసిట్ డ్రగ్స్, అంటే ఈ డ్రగ్స్ వాడడం వలన వాళ్ళకి ఆ స్టిమ్యులేషన్ అనేది బాగుంటుంది అని ఒక ఫీలింగ్ ఉంటుంది అనమాట. దాంతోనే ఎక్కువ వీళ్ళు ఆ డ్రగ్స్ కి అనేది వెళ్తుంటారు. ఈ ఇంపల్సివ్ బిహేవియర్స్ వాళ్ళకు తెలియకుండానే ఫాస్ట్ గా వెళ్ళడము, ఎప్పుడు ఆన్ ద డ్రైవ్ ఉంటారు కనుక ఆ కొంచెము అంటే పోలీస్ వాళ్ళతో ఇబ్బంది పడ్డము, ఆ స్పీడింగ్ టికెట్స్ రావడము, కొన్ని అంటే కేర్లెస్ బిహేవియర్స్ అనే దాని వలన కూడా కొన్నిసార్లు సోషల్ గా ఇబ్బంది పడుతూ ఉంటారు.
సో వీళ్ళు ఇవి ఒకటే కాకుండా మూడ్ ఇష్యూస్ అనేది నేను ఎక్కువ సిగ్నిఫై చేయాలనేసి ఇది పెట్టున్నానమ్మా. వీళ్ళల్లో కొంచెం మూడ్ ఇన్స్టెబిలిటీ అంటే సెల్ఫ్ మూడ్ రెగ్యులేట్ చేసుకోవడం అనేది కష్టం అవుతుంది పిల్లల్లో, పెద్దగైనా కూడా కష్టం అవుతుంది. అందుకు కొన్నిసార్లు యాంగర్ అవుట్ బర్స్ట్ గా వచ్చేసేది, ఆ మూడ్ స్వింగ్స్ చూసేది, ఇవన్నీ మనము ఇది యాంగ్జైటీనా, డిప్రెషనా, బైపోలరా, పర్సనాలిటీ డిసార్డరా, ఇలాంటివన్నీ ఏది అనేది మనము కష్టపడుతుంటాం అన్నమాట. తర్వాత లో సెల్ఫ్ ఎస్టీమ్ అంటారు. అంటే ఇంత ఇంటెలిజెంట్ ఉన్న ఆన్సర్స్ రాసేటప్పుడు కేర్లెస్ మిస్టేక్స్ వలన వాళ్ళు తెచ్చుకోగలరు అనుకున్న పర్సంటేజెస్ తెచ్చుకోలేకపోవడం వలన, కొన్ని సెట్ బ్యాక్స్ ఉండడం వలన ఆ సెల్ఫ్ ఎస్టీమ్ అనేది కొంచెం దెబ్బతింటుంది. వీళ్ళకి చిన్నప్పుడు కూడా కొంచెం స్లీపింగ్ ఇష్యూస్ చాలా ఉంటాయి. అంటే రాత్రి పడుకునేది లేట్ గా పడుకుంటారు. కొంత పిల్లలు ఓవర్ స్లీపింగ్ ఉంటారన్నమాట. ఇప్పుడు ప్రివలెన్స్ అంటే ఇది జెనెటిక్ గా నేను ఇందాక చెప్పినట్టు పిల్లల్లో మనము ఇది చూస్తూ ఉంటాము. కొన్నిసార్లు ఇది ఫ్యామిలీస్ లో నడుస్తూ ఉంటది. అంటే ఇప్పుడు మీరు కొంతమంది, మీరు కోడలైతే కన్నా మీ అత్తమ్మ అంటుంటారు, చిన్నప్పుడు మీ హస్బెండ్ కూడా, మా అబ్బాయి కూడా అంతే హైపర్ యాక్టివ్ ఉండే, నేను మేనేజ్ చేస్తున్నాను కదా, నువ్వు మేనేజ్ చేయలేవా అని ఇట్లా అంటుంటారు. అంటే అది కొన్నిసార్లు కొంచెము ఆ ఫ్యామిలీస్ లోనే ఆ అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్ అంటే ఇది అంటే జెనెటిక్ గా కూడా ట్రాన్స్ఫర్ అయ్యేది ఉంటుందన్నమాట. సో పేరెంట్స్ ఆ టైంలో ఎలాగో మేనేజ్ చేసుకొని ఉంటారు. ఆ టైంలో అంటే అప్పుడు ఎక్కువ బయటికి సోషలైజింగ్ ఉంటుండే, అంటే పిల్లలు అందరితో పోయి కలిసి ఆడుకునేది ఇవన్నీ ఉంటుంటాయి. ఇప్పుడు మనకి ఈ క్లోజ్డ్ కమ్యూనిటీస్ వచ్చేయడం వలన ఎక్కువ పిల్లలు బయటికి వెళ్ళి ఆడుకోవడం తక్కువ. వీళ్ళు బయటికి పంపిస్తే ఏమవుతుందో, ఏం సెక్యూరిటీ ఇష్యూస్ ఇవన్నీ ఉండడం వలన మనం కొంచెం ఇంట్లోనే పెట్టుకొని ఉంటాము. దీని వలన వీళ్ళ హైపర్ యాక్టివిటీ, వీళ్ళ ఎనర్జీకి మ్యాచ్ అయ్యేటట్టు వాళ్ళకి ఇది ఉండకుండడం వలన, ఆ మోటివేషన్ లేకపోవడం వలన, వాళ్ళు అన్ని ఇన్కంప్లీషన్స్ ఉండడం వల్ల చాలా ఇబ్బంది పడుతుంటారు. సో ఎప్పుడైనా కానీ చైల్డ్ డయాగ్నోసిస్ కు వచ్చిన వాళ్ళు ఆ డాక్టర్ వాళ్ళ పేరెంట్స్ కి ఎడ్యుకేట్ చేసేటప్పుడు కొన్నిసార్లు పేరెంట్స్ అనుకుంటారు, నేను కూడా ఇలాగే ఉన్నాను కదా, ఇది కూడా ఒక ఇదేనా అనేసి. సో దే స్టార్ట్ లెర్నింగ్ అబౌట్ దెమ్సెల్స్ అన్నమాట. జస్ట్ ఇది ఒక స్లైడ్ అమ్మా. అంటే ప్రెగ్నెన్సీలో పోస్ట్ నాటల్ ఇది అంటే ఏం కాజెస్ అనేసి చాలా స్టడీస్ చూసున్నారనమాట, ఏమేం కాజెస్ అని. కానీ ఇవన్నిట్లోనూ కానీ ఇక్కడ ఈ రెడ్ లో అంటే ప్రెగ్నెన్సీలో స్మోకింగ్ వలన, లేకుంటే బేబీ ప్రీ మెచ్యూర్ గా పుట్టడం వలన, లేకుంటే లో బర్త్ వెయిట్ అనేది ఇవి కాజెస్ అన్నమాట. మిగతావన్నీ కూడా కాజెస్ అంటే డైట్ నుంచి వాళ్ళు కొంచెం హైపర్ యాక్టివ్ ఉంటారా, ఇవన్నీ దే ట్రై టు స్టడీ బట్ నో కంక్లూజివ్ ఎఫెక్ట్స్ అన్నమాట. అంటే ఇవన్నీ కాజ్ అనేసి వాళ్ళు రీసెర్చ్ లో చూసినా కానీ అది కాజ్ అనేది ఎక్కడ మళ్ళా స్టడీ రిపీట్ చేసినప్పుడు అదే రిజల్ట్ రాలేదన్నమాట. కాకపోతే స్మోకింగ్ చేయడం వలన మదర్ చైల్డ్ లో ADHD వచ్చే ఛాన్స్ ఉంటుంది అనేసి, చైల్డ్ ప్రీమెచ్యూర్ గా పుట్టినప్పుడు కానీ ఆ లో బర్త్ వెయిట్ లో ఉన్న చైల్డ్ కానీ ADHD వచ్చే ఛాన్సెస్ ఉంటాయని, తర్వాత నేను చెప్పిన ఈ హెరిడిటీ ఇవి చైల్డ్ లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనేసి. ఎందుకు ఏ చైల్డ్ లో వస్తుంది అనేది ఇంకా జెనెటిక్ లెవెల్లో అవి ఇంకా రీసెర్చెస్ జరుగుతూనే ఉన్నాయి. ఓకే, న్యూరో సైకాలజీ ఆఫ్ ADHD అంటే ఇది కొంచెం కాంప్లెక్స్ స్లైడ్, బట్ వాట్ ఐ వాంట్ టు సే ఇస్ వీళ్ళల్లో ఆ వర్కింగ్ మెమరీ అంటాం అనమాట. ఆ వర్కింగ్ మెమరీలో కొంచెం డిఫెక్ట్ ఉంటుంది. ఇంటర్నలైజేషన్ ఆఫ్ స్పీచ్ అంటే ఇప్పుడు మనం ఒక పని చెయ్యాలి అనుకుంటాము, ఆ పని చెయ్యాలి అన్నది ఇప్పుడు ఈ రూమ్ లో నుంచి ఆ రూమ్ కు పోయేసరికి నేను మర్చిపోయినాను నేనేం చెయ్యాలనుకుంటున్నది, ఎందుకు వచ్చినానో గుర్తులేదు అని అంటుంటారు. అంటే ఇది ఇంకా వేరే కండిషన్స్ లో కొన్ని ఎక్కువ యాంగ్జైటీస్, ఎక్కువ స్ట్రెస్ ఉన్నప్పుడు ఇలా ఉండొచ్చు. అలా కాకుండా చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకు అదొక ఇబ్బంది ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఒక అనుకుంటారు, నెక్స్ట్ రూమ్ కి వెళ్ళేసరికి మర్చిపోతారు. అంటే మన బ్రెయిన్ లో ఇప్పుడు నేను ఇది చెయ్యాలి అని ఒక కమాండ్ ఉంటుంది, అది మనము ఆ పని చేసే వరకు ఆ కమాండ్ మన బ్రెయిన్ లో ఉంటుంది. ఆ కమాండ్ ఉండడం అనేది వీళ్ళల్లో కొంచెం డిఫెక్టివ్ ఉంటుంది. సో ఆ కమాండ్ వస్తుంది, అక్కడ పోయేసరికి ఆ డైలాగ్ ఉండదు. సో ఎందుకు వచ్చినాను అనేది ఆ పర్పస్ మర్చిపోతారనమాట. అది ఒక డిఫెక్ట్ ఉంటుంది. తర్వాత సెల్ఫ్ రెగ్యులేషన్, మోటివేషన్, ఇది దీంట్లో ఏమి అని అంటే అఫెక్ట్ మోటివేషన్ అరౌజల్.
ఒక ఇంట్రెన్సిక్ గా వీళ్ళకి ఏదైనా కొత్తది చూసినప్పుడు వావ్ అనేసి దే గెట్ ఎక్సైటెడ్, దాంట్లోకి వెళ్ళి చేస్తారు. అది ఒక ఫ్యూ డేసే మళ్ళా అది బోర్ వచ్చేసింది అంటారు. వీళ్ళు ఈ పిల్లల్ని ఎక్కువ చూసినారంటే నాకు చాలా బోర్ కొడుతుంది అని అంటుంటారు. అంటే వాళ్ళకు సెల్ఫ్ రెగ్యులేషన్, నాకు బోర్ కొడుతుంది నేను ఏం చెయ్యాలి అని ఇది వెళ్ళి ఇది చేసుకోవడము, లేకుంటే నెక్స్ట్ ఏం చెయ్యాలి, ఇలాగా అందరూ పిల్లలు వాళ్ళంతకు వాళ్ళు ఎంగేజ్ చేసుకునేటట్టు బ్రెయిన్ ఉంటుంది. వీళ్ళకి ఎంతసేపు ఉన్నా ఇంకెవరన్నా ఏదన్నా చెప్పాలి, లేకుంటే ఏదన్నా ఎక్సైటింగ్ ఉండాలి, అప్పుడే ఆ విషయం పైన మోటివేషన్ ఉంటుంది. కొంతమంది పేరెంట్స్ చెప్తుంటారు ఆ టాయ్ కొనే వరకు ఆ ఎక్సైట్మెంట్ ఉంటుంది, ఆ టాయ్ కొన్న ఒక 1 day కూడా ఉండదు, అది అవతల మూలకు పడేసింటారు అనేసి. అలాగే ఒక స్కిల్ అంటే డ్రాయింగ్ నేర్చుకుంటా అంటారు. డ్రాయింగ్ క్లాసెస్ కి పంపించంగానే ఒక 2 classes అయిపోయింది, మా బోర్ కొట్టేసింది అని. అవి నా నేర్చుకుంటారని, మ్యూజిక్ గిటార్ నేర్చుకుంటారు ఇవన్నీ అంటారు. అది తెచ్చి కొన్ని ఇచ్చేటప్పటికే ఒక 2 days అంతే వెళ్ళిపోతుంది. అంటే వీళ్ళలో ఆ మోటివేషన్ కంటిన్యూస్ గా ఉండడం అనేది ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు క్లాస్ లో టీచర్ లెసన్ చెప్పేటప్పుడు ఆ క్లాస్ ప్రిన్సిపల్ క్లాస్ లోకి ఎంటర్ అవుతారు, అందరము ఆ మేడం ని చూస్తాము, తర్వాత తను వెళ్ళిపోతుంది, అందరూ పుస్తకాల్లో రాసుకోవడం మొదలు పెడతారు. వీళ్ళు అలా చేయలేరు అనమాట. అంటే ఒకసారి డిస్ట్రాక్షన్ వచ్చేసిందంటే మళ్ళా ఆ ఫోకస్ ని తావడం అనేది చాలా ఇబ్బంది. అందుకే పెద్దగా అయినాక కూడా వీళ్ళు క్వైట్ రూమ్ లో కూర్చొని వాళ్ళు వర్క్ చేసుకుంటూ ఆ మొబైల్ అన్ని కూడా ఆఫ్ చేసేసి ఫ్రీక్వెంట్ గా ఈమెయిల్స్ చెక్ చేసుకోకుండా ఇలాంటివన్నీ డిస్ట్రాక్షన్స్ లేకుండా ఆ వర్క్ కంప్లీట్ చేసుకోగలిగితే దెన్ దే విల్ బి ఏబుల్ టు డూ. మళ్ళా వీళ్ళు కావాలి అన్నప్పుడు ఆ లాస్ట్ 2-3 days లో చాలా ట్రెమెండస్ వర్క్ చేసి ఆ అసైన్మెంట్స్ కంప్లీట్ చేయగలరనమాట. సో అంటే వీళ్ళని చూసినప్పుడు పక్కన వాళ్ళకి అర్థం కాదు, వీళ్ళు నిజంగా చేయగలరా, లేజీనా, వీళ్ళని ఏమనుకోవాలి అని కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటారనమాట. సో బ్రెయిన్ ఇమేజింగ్ నేను ఇందాక చెప్పున్నాను చూడండి, ఇది నార్మల్ బ్రెయిన్ లో ఇక్కడ కమాండ్ వస్తే ఈ ముందుకెళ్ళి ఎగ్జిక్యూట్ చేసేది ఉంటే ఈ పాత్వేస్ యాక్టివేట్ అవుతాయి. కానీ ఈ ADHD బ్రెయిన్ లో ఇక్కడ పాత్వేస్ అటెండ్ అవుతాయి. అంటే ఈ ఎఫెక్టివ్ పాత్వేస్ అంటాము. ఇవి కాకుండా ఆ పని వాళ్ళు చెయ్యగలరు, కానీ అది కష్టం మీద వేరే మెథడ్స్ నుంచి వచ్చి చేయాల్సి వస్తుంది అనమాట. సో ఈ అసెస్మెంట్స్ అనేటివి క్లినికల్ డయాగ్నోసిస్ ఉంటుంది. సో కూర్చొని మొత్తము చైల్డ్ డెవలప్మెంట్, ప్రెగ్నెన్సీ ఎలా ఉండింది, పుట్టినప్పుడు ఫస్ట్ 1 year లో ఎలా ఉండింది ఇబ్బంది, తర్వాత ఏమి మైల్ స్టోన్స్ ఎలా ఉన్నాయి, స్పీచ్ డిలేస్ ఏమున్నాయి, తర్వాత ఫ్యామిలీ హిస్టరీ ఏముంది, చైల్డ్ ఇప్పుడు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళ స్ట్రెంగ్స్ ఏమి, వాళ్ళ సపోర్ట్ నెట్వర్క్ ఏమి, ఇవన్నీ కూడా హిస్టరీలో తీసుకొని చేస్తుంటాం. కొన్ని రేటింగ్ స్కేల్స్ అంటాము, ఇవన్నీ కూడా యూజ్ చేసి చైల్డ్ కి పేరెంట్ అంటే మొత్తము హిస్టరీ కావాలన్నమాట. ఇప్పుడు అంటే స్కూల్లో ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఇంట్లో ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఇంకా బయట వాళ్ళ ఫ్రెండ్స్ తో ఎలా బిహేవ్ చేస్తున్నారు. ఎందుకంటే కొన్నిసార్లు పేరెంట్స్ కొంచెము నేను ఇందాక చెప్పినట్టు అమ్మమ్మ వాళ్ళ కొంచెం ఎక్కువ గారాబం చేస్తారు, అక్కడ కొంచెం ఎక్కువ హైపర్ యాక్టివ్ నా చైల్డ్ అన్నట్టు అనుకుంటాం. కానీ ఈ చైల్డ్ మళ్ళా వేరే ఎన్విరాన్మెంట్ కి వెళ్ళినప్పుడు అంతా బానే ఉంటారు. సో అది ఏం కండిషన్ వలన వాళ్ళు అది నిజంగా హైపర్ యాక్టివ్ నా ఏమి అనేది చూసుకొని మనం డయాగ్నోసిస్ చేయాలి. ఈ డయాగ్నోసిస్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, ఒకసారి డయాగ్నోసిస్ అయితే కన్నా మల్టీ మోడల్ ఇంటర్వెన్షన్స్ అంటాము. అంటే దీనికి మెడికేషన్స్, తర్వాత సైకలాజికల్ థెరపీస్ ఇవి ఉంటాయి. మెడికేషన్స్ గురించి మాట్లాడదాము ఫస్ట్. ఇది మెడికేషన్స్ అనేది దీనికి క్యూర్ అంటూ ఉండదు. ఈ మెడికేషన్స్ వాడడము ఆ కొద్దిగా సేపు అంటే ఆ మెడికేషన్ సిస్టమ్ లో ఉన్నంత వరకు చైల్డ్ కి తను ఏం చేస్తున్నాను, ఎలా చేయగలను అనేది ఒక కంట్రోల్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మోడరేట్ టు సివియర్ ఈ కండిషన్స్ లో ఉన్నప్పుడు మెడికేషన్స్ ఫస్ట్ లైన్ అని చెప్తాము. మైల్డ్ గా ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్కువ సైకలాజికల్ థెరపీస్, బిహేవియర్ థెరపీస్ ఇవన్నీ యూజ్ చేస్తాము. సో మెడికేషన్ అంటే ఏమి, ఇప్పుడు స్టిమ్యులెంట్స్ ఉంటాయి, ఓకే, నాన్ స్టిమ్యులెంట్స్ ఉంటాయి. దీంట్లో ఇంకా వేరే మందులన్నీ కూడా రకాలు ఉంటాయి. సో ఏమి ఉపయోగం అని అంటే, ఇప్పుడు నేను చెప్పినాను కదా వీళ్ళ బ్రెయిన్ సిస్టమ్ లో ఆ కొన్ని కనెక్షన్స్, ఆ కొన్ని కెమికల్స్ అనేది అంత ఎఫెక్టివ్ గా ఉండదన్నమాట. సో దాంతోని వీళ్ళు ఆ కంటిన్యూస్ గా థాట్స్ వస్తూనే ఉంటాయి.
మనకు కూడా వచ్చిన మనము ఏ థాట్ ఫోకస్ చేయాలి, ఏ థాట్ మనకొద్దు అని ఆ ప్రాసెసింగ్ అన్ని మనకు ఉంటుంది. అంటే ఇది చిన్న బ్రెయిన్, ఇది ఇప్పుడు ఇలా జంప్ చేయాలనో లేకుంటే ఇది ముట్టుకొని చూడాలి అని మనకు ఒక థాట్ వస్తుంది. మనకు కొంచెం హయ్యర్ బ్రెయిన్ అంటే ఫ్రాంటల్ బ్రెయిన్ నుంచి దాన్ని అది ముట్టుకుంటే దాని నుంచి కాన్సిక్వెన్స్ ఉండొచ్చు, సో ముట్టుకోకూడదు అని ఒక స్టాప్, ఒక బ్రేక్స్ వేసేది ఇంకొక సిస్టమ్ ఉంటుంది. మన బ్రెయిన్ లోనే ఆ 2 సిస్టమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ బ్రేక్ వేసే సిస్టమ్ దగ్గర ఉండే కెమికల్స్ అంత ఎఫెక్టివ్ గా ఉండవు కనుక ఈ పర్సన్ కి అది ముట్టుకొని అది అంటే జంప్ చేయడం వల్ల కింద పడి ఇంజురీస్ అయ్యి ఇలాంటివి వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. అంటే అలా పోనీ అలా నేర్చుకుంటారా అంటే ఆ లెర్నింగ్ కూడా ఉండదు. ఇది చేస్తున్నాం, ఇది తప్పు, ఇది చేయకూడదు అనే ఆ లెర్నింగ్ కూడా వాళ్ళకు చాలా టైం పడుతుంది అనమాట. సో ఈ కెమికల్స్ అనేది ఇవ్వడం వలన ఆ బ్రెయిన్ లో వాళ్ళు ఆ క్లాస్ రూమ్ లో కూర్చున్నంత సేపు టీచర్ ఏం చెప్తుంది, ఏం వింటున్నాము, ఎలా ఫోకస్ చేస్తున్నాము అని వాళ్ళకు లోపల కంట్రోల్ ఉంటుంది. ఆ థాట్స్ అన్ని కొంచెం క్లియర్ అవుతాయి. వాళ్ళ బిహేవియర్స్ మీద వాళ్ళకి కంట్రోల్ ఉంటుంది. పక్కన మాట్లాడుతూ ఫ్రెండ్స్ చేసుకోవడం ఇవన్నీ ఇబ్బందిగా ఉండేది అన్ని కూడా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, పక్కన వాళ్ళకి ఎలా ఇబ్బంది అవుతుంది అనేది ప్రాసెస్ చేసుకోగలుగుతారనమాట. సో ఈ మెడిసిన్స్ అనేది ఇలా అకాడమిక్ గా కొంచెం డెవలప్ అవుతుంది. వాళ్ళ సోషల్ స్కిల్స్ ఇవన్నీ డెవలప్ అవుతాయి. ఇవి డెవలప్ అవుతాయి. కానీ మనము ఇవి స్టిమ్యులెంట్స్ అంటే మిథైల్ఫెనిడేట్, ఇది ఫస్ట్ లైన్ అని చెప్తారు. ఇది 7 years 6-7 years వరకు కానీ ఆ వయసు వచ్చే వరకు కానీ వాడకూడదు అని చెప్తారు. ఇవి వాడినంత సేపే దీని ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. దీని నుంచి మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. దీని నుంచి బ్రెయిన్ పర్మనెంట్ చేంజెస్ అనేటివి ఉండవు, కానీ ఆ ఉన్న సేపు వరకే వాడతారు. దీని నుంచి ఏమి ఇబ్బంది అని అంటే కొంచెం ఆకలి తగ్గుతుంది, తర్వాత రాత్రి పడుకునేది కొంచెం ఇబ్బంది కావచ్చు. మళ్ళా ఇప్పుడు ఆల్రెడీ పిల్లలు సరిగా భోంచేయరు, మళ్ళా నిద్ర సరిగా రాదు, ఇవి ఇవ్వడం వలన ఆ ఇబ్బందులు వస్తాయి కదా అని అంటారు. సో ఈ ప్రిపరేషన్స్ లో ఇందాక చెప్పినట్టు స్టిమ్యులెంట్, నాన్ స్టిమ్యులెంట్ ఏవి అంటే స్లో రిలీజ్ కావాలా, ఏ టైం అప్పుడు ఇవ్వాలి, అంటే నిద్రపోయే టైం అప్పుడు ఆ టువర్డ్స్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అనే డోసెస్ మనం కట్ చేసేది, తర్వాత పొద్దునే హెవీ బ్రేక్ఫాస్ట్ ఇచ్చిన తర్వాత మెడిసిన్స్ ఇచ్చేది, ఇలాంటి కొన్ని మీ డాక్టర్ తో ఇవన్నీ మాట్లాడగలిగితే ఆ చైల్డ్ కి ఎలా మెడిసిన్స్ ఇస్తూనే మనము ఎంత చిన్న డోసెస్ లో పెట్టుకొని చైల్డ్ ఏం బెనిఫిట్ చేసుకోగలదు అనేది చూసుకోవాలన్నమాట. అంటే ఈ నాకు ఐ విల్ గివ్ ఫ్యూ ఎగ్జాంపుల్స్. కొంత పిల్లలు పాపము ఆ ఇన్నటెన్షన్ తోని ఆ స్టడీస్ దగ్గర దే సఫర్ ఎ లాట్ అన్నమాట. పేరెంట్స్ కి ఒక అప్రిహెన్షన్ ఉంటుంది, నేను నా చైల్డ్ బిహేవియర్ కంట్రోల్ చేయలేకపోతున్నాను, నేను మెడిసిన్స్ ఇవ్వడం వలన నేనేమో ఫెయిల్ అయిపోతున్నానని వాళ్ళు పర్సనల్ గా తీసుకుంటారు. మీరు అలా తీసుకొని అవసరం లేదు, చైల్డ్ కి ఏం బెనిఫిట్ అనేది చూడండి. ఓకే, ఇట్స్ నాట్ దట్ చైల్డ్ ఇస్ సింప్లీ హైపర్ యాక్టివ్. చైల్డ్ కి వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అంటే తను ఆ లెర్నింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఫోకస్ ఇంప్రూవ్ అవ్వడం వల్ల. తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ అండ్ అడ్వాంటేజెస్ ఏమి అని అంటే ఆ మెడికేషన్స్ తీసుకున్నంత సేపు ఒక ప్లాట్ఫామ్ అన్నమాట. అంటే ఆ విండో ఆఫ్ ఆపర్చునిటీ పేరెంట్స్ కి ఆ చైల్డ్ తోని రీకనెక్ట్ అవ్వడానికి. కొన్నిసార్లు టీనేజ్ చెప్పున్నాను కదా, వీళ్ళిద్దరికి అంటే వాళ్ళ రూమ్ ఆర్గనైజ్ చేసుకోలేదని, లేకుంటే హోంవర్క్ సరిగ్గా కంప్లీట్ చేయట్లేదని, ఏ పని స్టార్ట్ చేసినా డిస్ఆర్గనైజ్డ్ ఉన్నారు, కంప్లైంట్స్ ఎక్కువ వస్తున్నాయి, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఆ చైల్డ్ పేరెంట్ రిలేషన్షిప్ కూడా దెబ్బతింటుంది. సో వాళ్ళిద్దరికి ఆ రిలేషన్షిప్ మళ్ళీ ప్యాచప్ కావడానికి, తర్వాత రెడ్యూసెస్ ప్రెషర్ అండ్ స్ట్రెస్ ఆన్ ద ఫ్యామిలీ. ఇవి ఇప్పుడు మదర్ కానీ ఫాదర్ కానీ యూజువల్ గా ఒక పర్సన్ ఎక్కువ టూ మచ్ కేరింగ్ అయిపోయి ఓవర్ ప్రొటెక్టివ్ అయిపోతారు, ఇంకొకళ్ళు ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటుంటారు. దీని వలన మదర్ ఫాదర్ కి మధ్యన ఇష్యూస్ రావడము. సో యాజ్ ఎ ఫ్యామిలీ అక్కడ అందరికీ కానీ ఇబ్బంది అయిపోతుంటది అనమాట. So you can help the child and help the family as well. Psychological interventions. Medications ఒక్కటే ఆన్సర్ కాదు. మెడికేషన్స్ ఆ జస్ట్ విండో పీరియడ్. UK లో మనం మెడికేషన్స్ 16 years వరకు ఇస్తాము. ఎక్కడ వీలైతే అక్కడ మెడికేషన్స్ అవాయిడ్ చేయొచ్చు. అంటే సాటర్డే సండే చైల్డ్ ఇంట్లో ఉన్నప్పుడు, అవసరం లేదు అనుకున్నప్పుడు డ్రగ్ హాలిడే అంటాము. తర్వాత నిజంగా స్కూల్ లేనప్పుడు చైల్డ్ కి ఇవ్వకుండా, అంటే ఇవన్నీ హెల్ప్ చేయొచ్చు.
కొన్ని స్టడీస్ లో ఏం చెప్పున్నారంటే మెడికేషన్స్ ఇవ్వడం వలన చైల్డ్ హైట్ వెయిట్ మీద ఎఫెక్ట్ ఉండే ఛాన్స్ ఉంటుంది కనుక అంటే హైట్ మీద కూడా ఎఫెక్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కనుక సో డోసెస్ చిన్నగా పెట్టుకొని ఎప్పుడు వీలైతే అప్పుడు అవాయిడ్ చేస్తూ, కొంత పేరెంట్స్ టిపికల్ గా ఎగ్జామ్ టైమ్స్ అప్పుడు కొంచెం వస్తుంటారు. అడల్ట్స్ యూజువల్ గా ఈ కాలేజ్ పిల్లలు అసైన్మెంట్స్ కంప్లీట్ చేయాలి మేడం కావట్లేదు అంటే దే హ్యావ్ ఆల్రెడీ ఆ డయాగ్నోసిస్ లేనిదే ఆ మెడిసిన్స్ ఇచ్చేకి కాదు. సో డయాగ్నోసిస్ ఉండాలి, తర్వాత ఎంత వీలైనంత చిన్న డోసెస్ లో ఎట్లా మేనేజ్ చేసుకుంటున్నాం అనేది చూసుకోవాలి. ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా కానీ ఇండివిజువల్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఆ పర్సన్ కి కొంత పిల్లలకి స్పెసిఫిక్ గా పడకపోవచ్చు, లేకుంటే దాన్ని కొంచెము చేంజ్ చేయడం వలన కూడా మనము కంటిన్యూ చేయొచ్చు అన్నమాట. సో ఇలాంటివి ఏమైనా స్పెసిఫిక్ ఉంటే మీ డాక్టర్ ని కన్సల్ట్ చేసినప్పుడు అలాంటివి డిస్కస్ చేయొచ్చు. సైకలాజికల్ ఇంటర్వెన్షన్స్, ఇప్పుడు ఈ డయాగ్నోసిస్ అనేది తెలియడం వలన సైకో ఎడ్యుకేషన్ అంటాము. అంటే ఈ డయాగ్నోసిస్ ఉన్నప్పుడు చైల్డ్ కి ఎలా రిలీఫ్ ఉంటుందంటే ఇది నేను లేజీ, ఇది నా పర్సనాలిటీ కాదు, ఇది ఒక ఇల్నెస్. అంటే ఒక బీపీ ఒక షుగర్ ఎలా ఉంటాయో అలాగే ఇది కూడా. సో ఇది నా తప్పు కాదు, సో నేను చెయ్యట్లేదు నేను ఇలా చేస్తున్నాను అని కాకుండా ఇప్పుడు ఫ్యామిలీగా అందరూ ఈ చైల్డ్ ని ఎలా సపోర్ట్ చేయాలి అనే ఆ కాన్సెప్ట్ మారిపోతుంది అనమాట. సో ఇప్పుడు చైల్డ్ కి అయితే కన్నా అది పేరెంట్ ట్రైనింగ్, బిహేవియర్ ఇంటర్వెన్షన్స్ ఇలాంటివన్నీ స్టార్ట్ చేయొచ్చు. పెద్దవాళ్ళల్లో అయితే కన్నా ఆ కాగ్నిటివ్ బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఇవి ఈ థెరపీస్ అన్ని అన్నమాట. అంటే హియర్ అండ్ నౌ నేను ఈ ప్రాబ్లం వల్ల ఆ ప్రాబ్లమ్స్ వలన కొన్నిసార్లు వాళ్ళకి ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. సో ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గినప్పుడు, ఆ యాంగ్జైటీస్ ఎక్కువైనప్పుడు సిబిటి మోడల్ యూజ్ చేస్తాము. అంటే ఇది నేను చెయ్యగలను, నాకు ఎంత వచ్చో నేను అంత చేస్తాను. సో ఆ యాంగ్జైటీ పడకుండా వాళ్ళ బెస్ట్ ఎబిలిటీ యూజ్ చేసేటట్టు ఇంటర్పర్సనల్ థెరపీ, బిహేవియర్ థెరపీ అంటే ఇవన్నీ కూడా ఈ డైరెక్ట్ ఏడిహెచ్డికి కాకుండా ఏడిహెచ్డి వలన వచ్చే యాంగ్జైటీ డిప్రెషన్ లకు మేనేజ్ చేసే థెరపీస్ అన్నమాట. సోషల్ స్కిల్స్ ట్రైనింగ్ అనేది పిల్లల్లో కూడా చూస్తాము. వాళ్ళకి ప్రాబ్లమ్ సాల్వింగ్, యాంగర్ మేనేజ్మెంట్, తర్వాత రిలేషన్షిప్ కోచింగ్, స్లీప్ హైజీన్ ఇవన్నీ అంటే ఇప్పుడు చైల్డ్ గురించి మాట్లాడితే వాళ్ళకి ఒక స్ట్రక్చర్ అనేది పెట్టాలి. సో వీళ్ళకి వదిలేస్తే కన్నా ఆ టైం టేబుల్ లేకుంటే దే డోంట్ నో హౌ టు మేనేజ్. నేను యాజ్ ఐ గో ఐ ఎక్స్ప్లెయిన్ మోర్. సో పేరెంట్ ట్రైనింగ్, సైకో ఎడ్యుకేషన్ లో ఇప్పుడు పేరెంట్స్ బికమ్ మోర్ యాక్సెప్టింగ్ ఆ చైల్డ్స్ డిఫికల్టీస్, చైల్డ్ బిహేవియర్ అనేది అది వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో పేరెంట్ కూడా నేనేదో తప్పు చేస్తున్నాను అని కాకుండా, అంటే నేను చెయ్యలేకపోతున్నాను, నా చైల్డ్ ని క్రమశిక్షణ పెట్టుకోలేకపోతున్నాను, అందరూ నన్ను అంటున్నారు అని ఆ స్టిగ్మా లేకుండా సో ఏం చెయ్యాలి నెక్స్ట్ అనేది వర్క్అవుట్ చేస్తారనమాట. టీచర్స్ ని కలిసి, టీచర్స్ క్లాస్ రూమ్ లో ఎట్లా ఉంటున్నారు, ఏం చెయ్యాలి, అంటే ఇండివిజువల్ ట్యూషన్స్ పెట్టాలా, ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయాలి అనేది హోలిస్టిక్ అప్రోచ్ అంటాం అనమాట. అలా చేయడం వలన ఆ చైల్డ్ ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మంచిగా ఉంటుందన్నమాట. నావల్ ట్రీట్మెంట్స్, ఇప్పుడు ఇంకా కొన్ని కొత్త ట్రీట్మెంట్స్ వస్తున్నాయండి. ఇవి ఇంకా స్టిల్ రీసెర్చ్ లెవెల్స్ లో ఉన్నాయి. కాగ్నిటివ్ ట్రైనింగ్, న్యూరో ఫీడ్బ్యాక్, నాన్ ఇన్వేసివ్ బ్రెయిన్ స్టిమ్యులేషన్. న్యూరో ఫీడ్బ్యాక్ అని అంటే కాగ్నిటివ్ ట్రైనింగ్ అంటే మన బేసిక్ గా వర్కింగ్ మెమరీ, తర్వాత మన అటెన్షన్, ఇవన్నీ స్కిల్స్ ఇంప్రూవ్ చేయడానికి కొన్ని ట్రైనింగ్స్ ఉంటాయి. అవి ఇంకా అంటే ఆ ట్రైనింగ్ ఇచ్చినంత సేపు చేయగలుగుతున్నారు, మళ్ళా ఆ ట్రైనింగ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత వేరే దానిలలో అప్లై చేయలేకపోతున్నారు అనమాట. సో ఇంకా అవి రీసెర్చ్ లెవెల్లో ఉన్నాయి. న్యూరో ఫీడ్బ్యాక్ అని అంటే ఇప్పుడు కొన్ని గ్యాడ్జెట్స్ తయారు చేస్తున్నారు. చైల్డ్ కి ఆ ఈఈజీ ఎలక్ట్రోడ్ పికప్ చేసే ఇది పెట్టేసి చైల్డ్ కి ఒక గేమ్ ఇస్తారనమాట. అంటే ఒక ర్యాకెట్ చైల్డ్ ఫోకస్ చేయడం వలన అది మూవ్ అవుతుంది అనమాట. సో చైల్డ్ విల్ లెర్న్ హౌ టు ఫోకస్. అగైన్ ఇవన్నీ కూడా థియరీ వైజ్ వాళ్ళు ఏమంటున్నారంటే మెడికేషన్స్ అయితే జస్ట్ అంతసేపటికి పని చేస్తాయి, వచ్చేస్తాయి, సిస్టమ్ నుంచి అవుట్ అయిపోతాయి, అవుట్ అయినప్పుడు మళ్ళా వాళ్ళు సేమ్ అలాగే బిహేవ్ చేస్తారు. సో బ్రెయిన్ మీద ఏమీ సిగ్నిఫికెంట్ చేంజెస్ కావట్లేదు అని అంటున్నారు.
కానీ ఈ న్యూరో ఫీడ్బ్యాక్ ఇవన్నీ ఎలా అంటే బ్రెయిన్ డెవలప్మెంటల్ ఏజ్ లో ఉన్నప్పుడు ప్లాస్టిక్ గా ఉంటుంది, అంటే దాన్ని మార్చగల ఇంకా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది కనుక ఇలాంటి ట్రైనింగ్ వలన వాళ్ళకి కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అని అదొక థియరీ. అది ఇంకా స్టిల్ దే ఆర్ ఆల్ అట్ రీసెర్చ్ లెవెల్స్ అనమాట. నాన్ ఇన్వేసివ్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అని చెప్తారు. అంటే ఇవి బ్రెయిన్ కి డైరెక్ట్ గా ఎలక్ట్రిసిటీ ఇట్లా కాకుండా కాయిల్స్ పెట్టడము, లేకుంటే ఆ ఇండైరెక్ట్ మ్యాగ్నెటిక్ ఇవి పెట్టడము, ఈ ట్రాన్స్క్రేనియల్ డైరెక్ట్ కరెంట్ స్టిమ్యులేషన్ అనే ఇలాంటివి వలన కూడా ADHD ఇంప్రూవ్ చేయగలం. మళ్ళా ఇది కూడా మళ్ళా రీసెర్చ్ లెవెల్లో ఉంది. ఈ టెక్నిక్ ఇంకా వేరే స్పేసెస్ లో సైకియాట్రిక్ ఇష్యూస్ లో కూడా యూజ్ చేస్తుంటారు. అంటే డిప్రెషన్ లో, రిపీటెడ్ OCDs లో ఇలాంటి టెక్నిక్స్ ఇంకా డెవలప్మెంటల్ స్టేజెస్ లో కొన్ని పేపర్స్ ఏమో మంచి రిజల్ట్స్ ఉన్నాయని చెప్తున్నారు. అదే పేపర్స్ మళ్ళీ ఇంకొక సెట్ ఆఫ్ పిల్లల మీద పెట్టినప్పుడు అంతే రిజల్ట్స్ రావట్లేదు, ఇంకా దానిలను డెవలప్ చేస్తూ ఉన్నారనమాట. సో ఆన్ ద హోల్ చైల్డ్ కి అయితే బిహేవియర్ థెరపీ, అంటే ఆ బిహేవియర్ థెరపీకి పంపించినప్పుడు చైల్డ్ కి కూర్చోవడం, సిట్టింగ్ టాలరెన్స్ అంటాము, అలాంటివి ఇప్పుడు అలాంటి బిహేవియర్ థెరపీ చైల్డ్ కి చేపిస్తూ నేర్చుకోవాలన్నా కానీ కొంత పిల్లలకి మెడికేషన్ అవసరం అవుతుంది. అంటే ఈవెన్ టు ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ దే నీడ్ టు సిట్ అండ్ డూ అన్నా కానీ మెడికేషన్స్ కొన్నిసార్లు అవసరం కావచ్చు. saying that ఈ మెడికేషన్స్ అనేది ఐ నో దే హ్యావ్ దేర్ ఓన్ ఇష్యూస్. పారాసిటమాల్ తీసుకున్నా కానీ మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో యూజువల్ గా డయాగ్నోస్ అవ్వంగానే వెంటనే కాకుండా మనము ఫస్ట్ అన్ని థెరపీస్ చేసి, లేదు ఇది కావట్లేదు, ఇప్పుడు చైల్డ్ కి నాకు వచ్చి చెప్తారనమాట, ఇంకా స్కూల్ ఇదైతుంది, మాకు ప్రెషర్ ఎక్కువైతుంది, టీచర్స్ కూడా ఇంకా ఎక్కువ డిమాండ్ చేస్తున్నారు, అంటే యాజ్ ద చైల్డ్ గ్రోస్ అప్ ఇప్పుడు చైల్డ్ కూడా నాట్ ఏబుల్ టు అన్నప్పుడు యూజువల్ గా ఐ గో ఫర్ మెడిసిన్స్ అనమాట. అంతవరకు బిహేవియర్ థెరపీ అండ్ స్కూల్లో కూడా టీచర్స్ నోయింగ్ అబౌట్ ADHD అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ యూ గోయింగ్ అండ్ డిస్కసింగ్ విత్ ద స్కూల్ టీచర్ అదొక స్టిగ్మా అనుకుంటారు, కానీ బేసిక్ గా ఇట్స్ వర్కింగ్ విత్ ద టీచర్, వాట్ వర్క్డ్ వాట్ డింట్ ఇలాంటివి. కొన్ని స్కూల్స్ లో దే ఆర్ వెరీ సపోర్టివ్, టీచర్స్ ఆర్ వెరీ హ్యాపీ టు వర్క్. కొందరికి క్లాస్ చెప్పేటప్పుడు అలా డిస్టర్బెన్స్ గా ఉంటే కన్నా దే కాంట్ టేక్ అనమాట. అంటే టీచర్స్ బాగా డిస్ట్రాక్ట్ అవుతారు, వీళ్ళని లాస్ట్ బెంచ్ లో కూర్చోబెట్టడమో లేకుంటే క్లాస్ బయట నిలబెట్టడమో చేస్తే వీళ్ళకి ఇంకా ఎక్కువ డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో అలా కాకుండా బిహేవియర్ థెరపీలో ఏం చెప్తామంటే ఈ చైల్డ్ ని ఫస్ట్ బెంచ్ లో కూర్చోబెట్టాలి అనమాట. సో టీచర్ చైల్డ్ అలా ఫోకస్ చేయడం వలన ఆ చైల్డ్ కంటిన్యూస్ ఆ సూపర్విజన్, వీళ్ళు సూపర్విజన్ ఉన్నప్పుడు బాగా చేస్తారు. తర్వాత వీళ్ళకి ఒక టాస్క్ ఇచ్చేసి ఒక 5-6 ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే కన్నా చిన్న చిన్న టాస్క్ లాగా చేస్తూ నేర్పించాలి. అలాగే కాకుండా వీళ్ళకి వీక్లీ టాస్క్ ఏం చెయ్యాలి అనేది స్ట్రక్చర్ అది నేర్పించాలి. తర్వాత విత్ ఇన్ ద డే మైక్రో స్కిల్స్ అంటాం. ఈ మైక్రో స్కిల్స్ ఎస్పెషలీ వాళ్ళ ఎగ్జామ్ టైం కి చాలా అవసరం అవుతాయమ్మా. ఆ హై స్కూల్ నుంచే నేర్పించేది ఉంటది. అంటే ఈ 1 hour లో నేను ఏం చెయ్యాలి, ఎలా కంప్లీట్ చేయాలి అనేది ఆ స్ట్రక్చర్ కూడా వాళ్ళు నేర్చుకునేంత సూక్ష్మంగా వెళ్తే మైక్రో స్ట్రక్చర్ ఆ స్కిల్స్ హెల్ప్ అవుతాయి. జస్ట్ సింపుల్ గా ఈ రోజు నేను ఇది చేస్తాను అన్నా వాళ్ళు అది చేయలేరు. దీనికి మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ వెరీ యూస్ఫుల్. రీసెర్చ్ లో చిల్డ్రన్ కి డిఫికల్టీ ఉంటున్నా కానీ పేరెంట్స్ చేయడం వలన వాళ్ళకి దే ఆర్ ఏబుల్ టు హ్యాండిల్ ద చైల్డ్. అండ్ ఆల్సో కొంచెము హై స్కూల్, కొంచెం పెద్ద అడోలసెంట్, ఇప్పుడు కాలేజ్ పిల్లల్లో ఈ మైండ్ఫుల్ మెడిటేషన్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. అంటే కమింగ్ బ్యాక్, థాట్స్ ఎక్కడికి వెళ్తున్నాయి, ఇది కాదు నాది, ఇక్కడికి వచ్చేయాలి. తర్వాత మైండ్ఫుల్నెస్ యాప్ అని కొన్ని ప్రతి 1 hour కి లేకుంటే ½ an hour కి అలా జస్ట్ నాయిస్ వస్తూ ఉంటది అనమాట, అంటే నైస్ బీప్. సో అది రాగానే ఎక్కడున్నాము, ఏం ఆలోచిస్తున్నాను, నేను ఇదా ఆలోచించాల్సింది, నేను చెయ్యాలి. సో యూ విల్ కమ్ బ్యాక్ టు దట్ ప్లేస్ అనమాట. సో ఇలాంటి టెక్నిక్స్ ఫాలో అవ్వడం, ఇంటరాక్టివ్ వైట్ బోర్డ్, ఇది క్లాస్ లో పెట్టుకోవచ్చు, ఇంట్లో కూడా ఏం చెయ్యాలి అని విజువల్ స్టిమ్యులేషన్ అంటామన్నమాట. ఆ విజువల్ స్టిమ్యులేషన్ లో వాళ్ళకు పాయింట్స్ రాసి ఇది కంప్లీట్ చేయాలి, ఇది చేయాలి. అంటే ఒక్క సెన్స్ ఆర్గానే కాకుండా, అంటే ఇప్పుడు టీచర్ చెప్తున్నప్పుడు వింటుంటారు, అదే కాకుండా రాయడం కూడా చేయమని చెప్పాలి. అంటే మన పెద్దవాళ్ళు చెప్తుంటారు, టీచర్ చెప్పేటప్పుడు చక్కగా వినాలి, నోట్స్ రాసుకోవాలి, ఫోకస్ చెయ్యి అని. అంటే వాళ్ళు అలా చెప్పినా దానికి ఒక రీజన్ ఉందన్నమాట. అంటే మనం ఇక్కడ 2 సెన్స్ ఆర్గాన్స్ యూజ్ చేస్తున్నాము, వింటూ ఉన్నాము, ఆ వినేది ఎక్కడన్నా పోయినా కానీ ఆ నోట్స్ అనేదన్నా కనీసం రాస్తూ ఉంటే
మన బ్రెయిన్ కి ఇక్కడ మనల్ని యాంకర్ చేస్తుంది అనమాట. మనం రాసే నోట్స్ ఎక్కడున్నామని చూసుకున్నా కానీ క్విక్ గా మనం దాంట్లో ఫ్లోలోకి వెళ్ళిపోతాం అనమాట. వర్కింగ్ ఇన్ పేర్స్ అనేది వెరీ గుడ్ టెక్నిక్ అన్నమాట. ఎప్పుడైనా వాళ్ళని క్లాస్ లో ఊరికే కూర్చోపెడితే, ఇప్పుడు నేను మిమ్మల్ని కూర్చోపెట్టి చెప్తానే ఉన్నాను అనమాట, దిస్ ఇస్ నాట్ హౌ ఐ వాంట్. యూజువల్ గా మీరు నాకు డైరెక్ట్ గా ఉన్నప్పుడు మీరు ఎలా చెప్తున్నారు, ఎలా చేస్తున్నారు, నేనేం చెప్తున్నాను, ఈ ఇలా ఇంటరాక్టివ్ గా ఉన్నప్పుడు దే డూ వెరీ వెల్ అన్నమాట. ఎగ్జామ్ కి కూర్చొని చదువుకోవాలన్నప్పుడు ఒకళ్ళనే వదిలేస్తే దే డోంట్ డూ దట్ వెల్. వాళ్ళు ఒక బడ్డీతోని ఉండి ఆ చదువుకోవడం, అది కూడా మరి మాటలు పెట్టుకోకుండా ఎఫెక్టివ్ కన్స్ట్రక్టివ్ లెర్నింగ్ అని చెప్తాము. ఆ పేర్స్ లో ఉన్నప్పుడు దే డూ వెరీ వెల్. పీర్ ట్యూటరింగ్ అంటే వీళ్ళు చిన్న వాళ్ళకి, వాళ్ళు పోయి చిన్న వాళ్ళకి అది ఎడ్యుకేట్ చేయడము, వాళ్ళు నేర్చుకున్న టాపిక్ ఇది చేయడము, ఇలాంటివన్నీ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే ఆ ఫోకస్ అనేది మంచిగా ఇంప్రూవ్ చేయగలం అన్నమాట. ఇది క్లాస్ రూమ్ లో చేయొచ్చు, వాళ్ళ ఎగ్జామ్ టైం అప్పుడు ఈ ఫోకస్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంటర్వెన్షన్స్. ఇవి మనం ఏబిసి మోడల్ చెప్తుంటాము, యాంటిసిడెంట్, అక్కడేం ఇంటర్వ్యూ చేయాలి, బిహేవియర్స్ లో ఎక్కడ ఇంటర్వెన్షన్స్ చేయాలి, కాన్సిక్వెన్సెస్ ఎక్కడ ఇంటర్వెన్షన్స్ చేయాలి, బిహేవియర్ థెరపీస్ లో మీకు చెప్తుంటారు. జస్ట్ ఇంకా ఐఎమ్ నియర్లీ ఫినిషింగ్ మ్యామ్. టిప్స్ ఫర్ స్పౌస్, పేరెంట్స్, కేరర్స్ అంటే వీళ్ళ బిహేవియర్స్ మనము తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఇప్పుడు మనము వాళ్ళు బయటికి వెళ్ళిపోయి ఉంటారు, మనకు కాలే చేయలేదు, లేకుంటే మనకు చెప్పరు, కాల్ అంటే ఎక్కడున్నామని చెప్పకుండా పోతారు అంటే వాళ్ళు అది చెయ్యాలి అని కాదు, వాళ్ళు అంటే దే డోంట్ లవ్ అస్, దే డోంట్ రెస్పెక్ట్ అస్ ఇలా అని కాదు, వాళ్ళకి ఆ టైంలో అలా చెప్పాలి అని ఆ థాట్ కూడా ఉండదన్నమాట. మనం రిపీటెడ్ గా ఓకే నువ్వు వెళ్ళేటప్పుడు నాకు చెప్పి వెళ్ళు, ఇలా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉండాలి. ఫిజిటింగ్, ఇప్పుడు క్లాస్ లో ఇలా మూవ్ అవుతూ ఉంటే కన్నా టీచర్స్ కొంతమంది ఫీల్ అవుతారనమాట, అంటే నా క్లాస్ అంటే బోర్ కొడుతుంది, లేకుంటే ఇంట్రెస్ట్ గా లేరు అని. అలా కాకుండా వాళ్ళు అలా అంటే ఇంకా ఏదైనా వాళ్ళకు చేంజ్ ఆఫ్ యాక్టివిటీ ఇవ్వాలి. తర్వాత బ్లర్టింగ్ అవుట్ ఇన్ మీటింగ్స్, పెద్దగా అయినాక కూడా ఇవి కొన్నిసార్లు కొన్ని ఉండిపోతాయి. సో అది కాన్షియస్, పెద్దగా అయినప్పుడు ఆ సెల్ఫ్ అవేర్నెస్, కంటిన్యూస్ ప్రాక్టీస్ వలన నేను ఇలా మాట్లాడకూడదు, ఇలా చెయ్యాలి అనేది కొంచెము కాన్షియస్నెస్ వస్తూ ఉంటారు. అది పేరెంట్స్ గా మనము ఐడెంటిఫై చేసి, చూడు ఇలా చెప్పొద్దు అంటే, వాళ్ళు అది కావాలని చేయడం కాదు, మనం వాళ్ళని తప్పు పట్టడం అని కాదు. సో వాళ్ళకి అది ఎక్కడ చేస్తున్నారు అనేది మనము they have to be consciously present to that అన్నమాట. నాట్ ఇంట్లో పనులు చేయకుంటే వాళ్ళు లేజీ ఇలాంటివన్నీ కాకుండా, తర్వాత ఫర్గెటింగ్ థింగ్స్, ఇవన్నీ వాళ్ళకు ఇష్టం లేదు, లేకుంటే వాళ్ళు అంటే లెట్స్ నాట్ నేమ్ దెమ్. ఓకే, ఇది ఈ పిల్లలు పెద్దగైనాక నేను ఇందాక చెప్పున్నాను కదా, వాళ్ళు ఎలా అవుతారు. సో దే కెన్ బి డిస్క్రేట్. వీళ్ళందరూ దే హ్యాడ్ ADHD ఇన్ దర్ చైల్డ్హుడ్. ఓకే, ADHD చైల్డ్హుడ్ ఉన్నా కానీ ఇంత గొప్పగా ఇంత పెద్దవాళ్ళు కాగలరు అంటే వాళ్ళకు కొన్ని స్ట్రెంగ్స్ ఉంటాయన్నమాట. అంటే వాళ్ళు ఎప్పుడు కానీ ఆ న్యూ థింగ్స్ కావాలి అనేసి ఆ ఎంతూజియాజం ఎప్పుడు ఉంటుంది. అంటే వాళ్ళకి ఆ బోర్ కొడుతుంది, ఆ బోర్ కొట్టినప్పుడే ఇది కాక ఇంకేం చేద్దాము, ఆ కొత్తది కావాలి అనే ఆ క్వెస్ట్, అంటే ఆ ఎప్పుడు ఆలోచనలో ఉంటారు కనుక ఏ పని అయినా కానీ ఒకే రకంగా కాకుండా ఒక క్వశ్చన్ ని మీరు ఆన్సర్ చేయమంటే వాళ్ళు ఎప్పుడు బై హార్ట్ చేసుకొని చెప్పలేరమ్మా. అదే ఆన్సర్ ని ఎన్నిసార్లు నేర్పించినా 4-5 రకాలు సార్లు అడిగినా 4-5 రకాలుగా చెప్తారు. అంటే దే ఆల్వేస్ సీ థింగ్స్ ఇన్ ఏ న్యూ వే అన్నమాట. పర్స్యూ మల్టిపుల్ ప్రాజెక్ట్స్, వాళ్ళకు ఒకటి చేస్తూ ఉండాలి అంటే బోర్ కొడుతుంది, అందుకు ఒకటేసారి 4-5 ప్రాజెక్ట్స్ చేసుకోగలరు. ఆ క్రియేటివిటీ వాళ్ళలో ఉంటుంది. ఆ లేటరల్ థింకింగ్ అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఒకే పద్ధతి కాకుండా, ఎందుకంటే మర్చిపోతుంటారు, మీరు అడిగిన క్వశ్చన్ కి వాళ్ళు మర్చిపోతారు కనుక వాళ్ళు యాక్చువల్ గా థింకింగ్ లోకి వెళ్ళిపోయి దాన్ని ఇంకా ఎలా చెప్పగలరు అని క్రియేటివ్ లేటరల్ థింకింగ్ అన్ని ఉంటాయి వాళ్ళలో. ఈ స్కిల్స్ అన్ని ఉంటాయి కనుక మీరు ఈ పిల్లల్ని ఈ స్కిల్స్ అన్ని ఉన్నాయి కనుక వాళ్ళు దేంట్లో బాగుంటారు అనేది ఐడెంటిఫై చేసి అలాంటి స్కిల్స్ లో ప్రోత్సహించాలి. క్వశ్చన్ టైం. సో shall I stop sharing? Yeah.
Sure. Thank you, ma'am. Chala detail ga chepparu. Thank Any, so I think ఇప్పుడు we can start asking questions. కానీ దాని ముందు అందరూ ప్లీజ్ నేను ఎంకరేజ్ చేస్తాను దట్ యూ టైప్ యువర్ క్వశ్చన్స్ ఇక్కడ చాట్ బాక్స్ లో టైప్ చేయండి, తెలుగులో కానీ ఇంగ్లీష్ లో మీరు మీ కంఫర్ట్ లెవెల్ బట్టి ప్లీజ్ టైప్ ద క్వశ్చన్స్. కానీ దాని ముందు మాకు ఒక చిన్న ఫీడ్బ్యాక్ కావాలి మీ నుంచి, అంటే మాకు తెలియడానికి మీరు ఎక్కడి నుంచి అటెండ్ అవుతున్నారు, మెయిన్ గా మీ క్వశ్చన్స్ ఏమిటి, ADHD కానీ వేరే హెల్త్ మేనేజ్మెంట్ రిలేటెడ్ ఇంకా ఏం వెబినార్స్ మీరు చూడడానికి మీకు యూస్ఫుల్ గా ఉంటుంది, అటెండ్ అవ్వడానికి యూస్ఫుల్ గా ఉంటుంది. సో ప్లీజ్ ఫిల్ ద ఫీడ్బ్యాక్. ఫీడ్బ్యాక్ ఇస్ ద ఫార్మ్ బోత్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్, సో మీరు ఈజీగా మీకు అర్థమైపోతుంది. ఇక్కడ చాట్ బాక్స్ లో మై కలీగ్ ఐశ్వర్య హ్యాస్ షేర్డ్ అ లింక్. ఆ లింక్ క్లిక్ చేసి ప్లీజ్ యాక్సెస్ చేయండి. ఒక 5 minutes పడుతుంది, అంతకన్నా టైం పడదు. ఇన్ ద మెయిన్ టైమ్ మ్యామ్, కెన్ వి జస్ట్ టేక్ అ 5-10 minute break so people can set this up? అండ్ అప్పుడు లోపల ఐ సీ 2 parents క్వశ్చన్స్ ఇక్కడ పోస్ట్ చేశారు. మేము ఫీడ్బ్యాక్ అయ్యాక వెంటనే we will come back to it. ఆ క్వశ్చన్స్ చదివి we will have ma'am give us గైడెన్స్. అప్పుడు లోపల ప్లీజ్ నేను ఎంకరేజ్ చేశాను, ఒకవేళ మీకు టైప్ చేయడం కష్టం అవుతుందంటే ఆఫ్టర్ వి ఫినిష్ ద టైప్ క్వశ్చన్స్ మీరు అన్మ్యూట్ చేసుకుని మీరు అడగండి. దట్ ఈస్ ద హోల్ పర్పస్ ఇక్కడ. ఇప్పుడు మ్యామ్ ఎంతసేపు అంత తిరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇప్పుడు దిస్ ఇస్ యువర్ టైం. మీకు ఎనీ డౌట్స్ ఉంటే నేను చెప్పినట్టు ప్లీజ్ వెరీ మెడికల్ స్పెసిఫిక్ డౌట్స్ అడగకండి, జనరల్ గా అడగండి. అండ్ ఎస్పెషలీ ఈ టైంలో ఎక్కువ అందరు ఇంట్లోనే ఉన్నారు, సో మీకు చాలా ఇంకా ఛాలెంజెస్ ఉండొచ్చు. అంటే నేను ఈ సిచ్యువేషన్ ఎలా మేనేజ్ చేయాలి, నాకు ఏదైనా టిప్స్ ఇస్తారా, ఇది జరుగుతుంది మాతో. సో అలాంటి క్వైరీస్ కి మేబీ వీ విల్ బి ఏబుల్ టు హెల్ప్ యూ బై గివింగ్ సమ్ సజెషన్స్. సో ప్లీజ్ ఈ ఆపర్చునిటీని వాడండి అండ్ కమ్ అప్ విత్ యువర్ క్వశ్చన్స్. మీరు క్వశ్చన్స్ అడగాలి అని వి వాంట్ టు కండక్ట్ మోర్ వెబినార్స్. సో బిఫోర్ దట్, సో ఇక్కడ ఐశ్వర్య యూ షేర్ రైట్? ఓకే, ఆల్ రైట్. So we'll just take a 5-minute break before we come back to questions. ఇక్కడ ఆ లింక్ ప్లీజ్ క్లిక్ చేయండి. ఇక్కడ కింద ఒక లింక్ షేర్ చేసాము, ఆ లింక్ తప్పకుండా ఇప్పుడు ఫిల్ చేయండి. మీరు ఫిల్ చేశాక we will immediately go to the questions. Before we move on to questions, ఇక్కడ చాలా మంది ఓకే, there is hyperactivity. ఓకే, ఇక్కడ మీరు చాలా మంది ఇక్కడ వేరే టౌన్స్ నుంచి వచ్చారు. few of you are attending this webinar for the first time మీరు నైదిష వెబినార్ అటెండ్ అవుతున్నారు. సో మీకు నైదిష గురించి కొంతవరకు ఐడియా ఉంది, కానీ మీకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలి, ఇంకా మీకు ఏదైనా హెల్ప్ కావాలి అంటే తప్పకుండా మాకు మెసేజ్ చేయండి. ఐశ్వర్య you will be sharing our contact details towards the end, right? Yeah. So మా వాట్సాప్ ఫోన్ నంబర్స్ అండ్ ఈమెయిల్ అడ్రస్ రెండు షేర్ చేస్తాము. ప్లీజ్ మీకు ఏదైనా క్వైరీస్ ఉంటే, మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కనుక్కోవాలి, మీకు దొరకట్లేదు ఇన్ఫర్మేషన్, సరిగ్గా గైడెన్స్ దొరకట్లేదు, ఇలాంటి ఏదైనా క్వశ్చన్స్ ఉంటే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ ADHD కానీ ఆటిజం ఆర్ ఎనీ అదర్ కండిషన్, దేని డయాగ్నోసిస్ అయిందో మీ పిల్లలకి, దాని గురించి మీకు ఇంకా తెలియాలి, ఇన్ఫర్మేషన్ కావాలి, మీకు ఏదైనా గైడెన్స్ కావాలి అంటే డెఫినెట్లీ ప్లీజ్ గెట్ ఇన్ టచ్ విత్ us. సెకండ్లీ, నేను ఆ ADHD రిలేటెడ్ వీడియో సిరీస్ చెప్పాను, విచ్ వి డెవలప్డ్ డాక్టర్ హరిణి హెల్ప్ తో. Definitely Aishwarya will be sharing the videos here soon, right? So they are Telugu videos about ADHD ఎలా మేనేజ్ చేయాలి, దేని వల్లే వచ్చింది, దాని డయాగ్నోసిస్ ఎలా అవుతుంది, అంటే ఇట్స్ ఆల్ బేసిక్ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ వెరీ యూస్ఫుల్. సో మీకు టైం ఉన్నప్పుడు ప్లీజ్ గో త్రూ ద వీడియోస్. ఇది కాకుండా వేరే చాలా కంటెంట్ ఈస్ అవైలబుల్ ఆన్ ద వెబ్సైట్ ఇన్ తెలుగు. ADHD మీద దీనికన్నా వీ డోంట్ హ్యావ్ మోర్ కంటెంట్, బట్ తెలుగులో వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ అదర్ పోస్టర్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఉన్నాయి వెబ్సైట్ మీద. సో ఇప్పుడు ఐశ్వర్య విల్ షేర్ అవర్ వెబ్సైట్ డీటెయిల్స్, డెఫినెట్లీ ఒకసారి చూడండి.
ఇది కాకుండా మీరు నైదిష వెబ్సైట్కి వెళ్తే యాక్చువల్లీ ఐ కెన్ యాక్చువల్లీ షేర్ ద స్క్రీన్ రైట్ నౌ. యు ఆర్ ఏబుల్ టు సీ మై స్క్రీన్ అందరూ? యా, ఇప్పుడు మీరు నైదిష వెబ్సైట్కి వెళ్తే దిస్ ఇస్ అవర్ వెబ్సైట్. ఇక్కడ ఫైండ్ సర్వీసెస్ అనే ఒక ఆప్షన్ ఉంది. మీరు ఫైండ్ సర్వీసెస్ ఏంటంటే ఇది ఒక సర్వీస్ డైరెక్టరీ తయారు చేసాం. ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటి దగ్గర, మీ సిటీలో కానీ మీ టౌన్లో మీరు ఏదైనా సర్వీస్ ప్రొవైడర్స్ వెతుకుతున్నారు. ఇప్పుడు మీరు సైకియాట్రిస్ట్ వెతుకుతున్నారు అనుకోండి, యూ కెన్ ఈజీలీ ఫైండ్. సో ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ మ్యామ్ హర్ సెల్ఫ్. ఇప్పుడు మీరు హైదరాబాద్ అని చెప్పి లెట్ us say మీరు సైకియాట్రిస్ట్ వెతుకుతున్నారు. Why is it not working? Sorry. మీరు ఈ డ్రాప్ డౌన్ మెన్యూలో మీరు సైకియాట్రిస్ట్ పిక్ చేసుకోవచ్చు. సైకియాట్రిస్ట్ మీరు సైకియాట్రిస్ట్ సెలెక్ట్ చేసి మీకు లిస్ట్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డాక్టర్ హరిణి ప్రొఫైల్ ఉంది. సో యూ కెన్ ఫైండ్ డీటెయిల్స్ అనమాట. డాక్టర్ గారు ఎక్కడ పనిచేస్తారు, ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, డాక్టర్ గారు స్పెషలైజేషన్ ఏమిటి, సో ADHD అండ్ ASD రిలేటెడ్ ఛాలెంజెస్ అడ్రస్ చేస్తారు, ఏ ఏజ్ గ్రూప్ కోసం అసెస్మెంట్ కానీ కన్సల్టేషన్ చేస్తారు, ఏ హాస్పిటల్లో ఉంటారు, ఇలాంటి డీటెయిల్స్ ఆఫ్ ఆల్ ద ప్రొవైడర్స్ మీరు ఇక్కడ ఈ ఫైండ్ సర్వీసెస్ ఆప్షన్లో కనుక్కోవచ్చు. విజయవాడ, వైజాగ్, గుంటూరు కొన్ని సిటీస్కి వీ హ్యావ్ ఆల్రెడీ అప్డేటెడ్. ఇక్కడ మీరు విజయనగరం కూడా ఉంది. సో ఇలా మేము అప్డేట్ చేస్తూ ఉన్నాం సర్వీస్ డైరెక్టరీ. సో ఒకవేళ మీకు ఇక్కడ దొరకకపోతే అండ్ మీకు తెలిసిన ప్రొవైడర్స్ ఉన్నారు, మీరు ఇక్కడ యాడ్ చేస్తే బాగుంటుంది, వేరే పేరెంట్స్ కూడా ఇన్ఫర్మేషన్ కలిసి వస్తుందంటే మాకు డెఫినెట్లీ మీరు టెక్స్ట్ చేసి చెప్పండి, ఇలా ఇంకా ప్రొవైడర్స్ డీటెయిల్స్ మేము ఇస్తాము, మీరు ఇంకా డైరెక్టరీ ఫర్ మై సిటీ యూ క్యాన్ బిల్డ్ అని. ఇది కాకుండా ఇంకో మెయిన్ సర్వీస్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ రీసోర్సెస్. లైక్ ఐ సెడ్ డాక్టర్ హరిణి వీడియోస్ వీ విల్ షేర్. ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ రీసోర్సెస్ ఉన్నాయి డిఫరెంట్ టాపిక్స్ మీద. చైల్డ్ డెవలప్మెంట్ గురించి ఉంది, డెవలప్మెంటల్ డిసబిలిటీస్ గురించి, డయాగ్నోసిస్ గురించి, థెరపీ గురించి, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. డెఫినెట్లీ వెళ్ళి ఎక్స్ప్లోర్ అవ్వండి. అండ్ ఇది కాకుండా మేము ఎప్పుడైనా వెబినార్స్ కానీ ఎనీ ఈవెంట్స్ ఇఫ్ వి ఆర్గనైజ్ ఇక్కడ ఎప్పుడు ఇక్కడ అనౌన్స్ చేస్తాము. సో యూ కెన్ కీప్ యువర్ సెల్ఫ్ అప్డేటెడ్ ఏం ఈవెంట్స్ ఎప్పుడు అవుతున్నాయని. ఇంకోటి విచ్ ఇస్ నాట్ దేర్ ఆన్ ద వెబ్సైట్ ఇప్పుడు ఇస్ ఒకవేళ మీకు మీ సిటీలో మీలాగా వేరే పేరెంట్స్తో కలవాలి, వాళ్ళతో మాట్లాడాలి, అంటే మీ చైల్డ్ హెల్త్ గురించి ఎక్కువ డిస్కషన్స్ చెయ్యాలి. సో దానికోసం ఒక పియర్ గ్రూప్ పెట్టాము వాట్సాప్ మీద. సో సిటీ స్పెసిఫిక్ గ్రూప్స్ ఉన్నాయి, కండిషన్ స్పెసిఫిక్ గ్రూప్స్ ఉన్నాయి. సో హైదరాబాద్ ఒక గ్రూప్ ఉంది, పూణే, బెంగళూరు అన్ని సిటీస్కి ఉన్నాయి. అలానే ఏపీకి కూడా ఒక గ్రూప్ ఉంది. సో హైదరాబాద్ గ్రూప్ సెపరేట్ ఉంది, ఏపీ గ్రూప్ కూడా సెపరేట్ గా ఉంది. అక్కడ మీరు సర్వీస్ ప్రొవైడర్స్ వెతకాలి, దాని గురించి మాట్లాడచ్చు, ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడచ్చు. లేకపోతే ఒక పేరెంట్ కి డౌట్ ఉంటే ఇంకో పేరెంట్ ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న పేరెంట్ ఏదైనా అడ్వైస్ ఇవ్వగలుగుతారు. సో ఇలా మీరు పియర్ గ్రూప్ లో యాడ్ అవుతే అండ్ పియర్ గ్రూప్ లో ఓన్లీ పేరెంట్స్ ఉన్నారు, దెర్ ఆర్ నో ప్రొవైడర్స్ అక్కడ. సో మీరు ఓపెన్ గా మీకు ఏదైనా ఛాలెంజెస్, ఏదైనా క్వశ్చన్స్ ఉంటే ఓపెన్ గా మీరు మాట్లాడుకోవచ్చు. సో ఒకవేళ మీకు గ్రూప్ లో మేము యాడ్ చేయాలి అని మీకుంటే డెఫినెట్లీ ఈ ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేయండి. ఇక్కడ మీ ఫోన్ నంబర్, మీ డీటెయిల్స్ ఇవ్వండి అండ్ వీ విల్ డెఫినెట్లీ యాడ్ యూ టు ద గ్రూప్. యా, ఎనీ క్వశ్చన్స్ ఎనీవన్? ఐ విల్ అన్మ్యూట్, అందరినీ అన్మ్యూట్ చేస్తున్నాను. ఎవరికైనా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ప్లీజ్ ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేయండి బికాస్ మీరు ఫీడ్ చేసి as soon as you fill we can go to the questions because quite a few questions vachai I think. Yeah, Ashray, you're keeping track of the questions, right? Starting from the yeah okay, all right. Have we had people fill the form? 2 people so far. Okay, so please fill chestu undandi as the discussion is going on because we need to know
ఎవరెవరు అటెండ్ అయ్యారు అండ్ మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే వీ విల్ ఆల్సో బి అవేర్ ఆఫ్ ఇట్ అండ్ మీకు పియర్ గ్రూప్ లో యాడ్ చేయించాలంటే వీ నీడ్ టు నో దాట్ as వెల్. సో డెఫినెట్లీ ఫిల్ చేయండి. డాక్టర్ హరిణి, ఆర్ యు దేర్? యా, ఓకే. I'm coming. Sure. Whenever you are ready, we are ready for you. We'll start with the questions once you are ready, ma'am. Yeah. Okay. Super. Okay. Yes, Kalyani garu, we will go in the order because already questions post chesaru. Once we get through the questions, we'll definitely get to you. Or are you the first one? Meerena first? Oh, I think you are the first question. Oh no. Okay. Aishwarya, yeah. Do you want to read it out? English, so we can read it out and then I can translate it in Telugu maybe. The first question is from Pushpa, right? No, there's Kalyani was the first question. Oh no, it wasn't a question. You were just introducing yourself. Yeah. Oh, okay. All right. Yeah. Sorry. Go ahead, Aishwarya. Okay, sorry, the first question is from Madhuri Sanjeev. The username is wrong. He's always doing spinning all the time, looking up and flapping while he's doing something. How to change this behavior? Tell any useful tips. Okay, so Madhuri's son is a 4-year-old abbai, and ADHD ani diagnosis ayindi anukunta. And parent ki main question entante ma babu chala spinning and hand flapping ekku chestu untadu. సో ఆ బిహేవియర్ ని ఎలా ఒక ప్యాటర్న్ లా వస్తూ ఉంటుంది మళ్ళీ. సో ఆ ప్యాటర్న్ ని ఎలా బ్రేక్ చేయాలి, ఏదైనా టిప్స్ ఉందా మేనేజ్ చేయడానికి? అండ్ ఇంకో ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఇస్ రెలెవెంట్ మ్యామ్, ద చైల్డ్ హ్యాస్ అ కాక్లియర్ ఇంప్లాంట్ కూడా. సో ఓకే, గో హెడ్ మ్యామ్. సో వాట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మనం ఏమి గుర్తుపెట్టుకోవాలి అని అంటే, ADHD అనేది ఒక డయాగ్నోసిస్. ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో ఈ స్పిన్నింగ్ బిహేవియర్స్ ఇవి ఉండవు. ఓకే, అది అలాంటి రిపిటేటివ్ బిహేవియర్స్ అవన్నీ ఉన్నప్పుడు యూజువల్ గా మనం మొత్తం క్రైటీరియా చూసుకుంటే ఆటిజం డయాగ్నోసిస్ ఉండొచ్చు అనమాట. సో ఆటిజం పిల్లల్లో ADHD అనేటివి కొన్ని ఉండొచ్చు. ఓకే, హైపర్ యాక్టివిటీ ఆర్ ADHD ఉన్న పిల్లల్లో కొన్ని ఆటిజం సిమ్టమ్స్ ఉండొచ్చు. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనము మీరు చెప్పిన స్పిన్నింగ్ ఆ బిహేవియర్స్, ఆ రిపిటేటివ్ బిహేవియర్స్ కి యూ హ్యావ్ టు గో ఫర్ ABA థెరపీ అనమాట. సో అలాంటి వాళ్ళు దే విల్ హెల్ప్ ద చైల్డ్ టు అన్లర్న్ ఆర్ టు మేక్ ఇట్ ఇంటూ అ డిఫరెంట్ బిహేవియర్ అనమాట, మోర్ యాక్సెప్టబుల్ టు ద సొసైటీ. సో అంటే ఇది ADHD మెడిసిన్స్ తో కానీ లేకుంటే అంటే ADHD కి యూజ్ చేసే దాంతోని ట్రీట్ చేసేది కాదనమాట. దిస్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఆటిజం డయాగ్నోసిస్ ఇస్ డిఫరెంట్, దాని థెరపీస్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. ఓకే, కాకపోతే చిన్నపిల్లల్లో రెండు ఓవర్లాప్ అయ్యి చూస్తూ ఉంటాము. మనము అసలు ఏది ఏమి అనేది చూసుకొని దాని స్పెసిఫిక్ గా థెరపీస్ ఇచ్చుకునేది ఉంటుంది. Okay. So ma'am, her question was hand flapping ni ela manage cheyali, ila recurrent ga problems unte spin chestu untadu, pine chustu untadu and hand flap chestu untadu. So what is the how do you address that? అది జస్ట్ ఒక్కసారిగా అయిపోయేది కాదమ్మా. అప్లైడ్ బిహేవియర్ థెరపీ అని ABA థెరపీ ఉంటుంది. సో యాజ్ ఐ సెడ్, ఈ టిపికల్ గా ఇప్పుడు చెప్పినవన్నీ కానీ రిపిటేటివ్ బిహేవియర్స్ అన్నమాట. ఓకే, అది ఆటిజం కింద రిపిటేటివ్ బిహేవియర్స్ లో వస్తుంది. ఓకే, సో దానికి ఆ స్పెసిఫిక్ థెరపీస్ అనేది అక్కడ వెళ్ళినప్పుడు ఆ థెరపిస్ట్ నుంచి హెల్ప్ చేస్తారనమాట. సో ఇది ADHD కి అంటే వాడే మెడిసిన్స్ నుంచి తగ్గుతుంది అని కాదు. సో ఇది కంప్లీట్ డిఫరెంట్ డయాగ్నోసిస్ అనమాట. దట్స్ వాట్ ఐ వాంట్ టు మేక్ ఇట్ క్లియర్. అంటే నేను క్లియర్ గా చెప్పాలనుకున్నది ఏమి అంటే, మనం ఈ రోజు మాట్లాడిన టాపిక్ ADHD, మీరు అడుగుతున్నది ఆటిజం నుంచి. సో ఆటిజం కి ADHD కి రెండు వేరే ఉంటాయి.
సో దాని స్పెసిఫిక్ థెరపీ అనేది అది వాడితేనే ఆ ఆటిజం కి ఉండే రిపిటేటివ్ బిహేవియర్స్ ఆ పద్ధతిలో మీరు పేరెంట్ గా జస్ట్ అంటే అది అలా చెప్తే కాదనమాట, దానికి స్పెసిఫిక్ గా ట్రైన్ అయ్యి ఉంటారు థెరపిస్ట్. ఆ టెక్నిక్స్ యూజ్ చేస్తేనే ఆ చైల్డ్ ఇది అంటే బెనిఫిట్ అవుతారు. మ్యామ్ బట్ ఇది కూడా పాసిబిలిటీ ఉంటుంది కదా, దాట్ కొంత పిల్లల్లో ASD డయాగ్నోస్ అవ్వచ్చు, వేరే పిల్లల్లో ADHD, బట్ ఇన్ సమ్ చిల్డ్రన్ రెండు కాదు, బోత్ కెన్ హ్యాపెన్. బోత్ డయాగ్నోసిస్ ఉండొచ్చు, దే కెన్ హ్యావ్ బోత్ కండిషన్స్. ఎస్, సో ఆటిజం అండ్ ADHD 2 కండిషన్స్ ఉంటాయి. ఐ థింక్ నా దాంట్లో ఒక స్లైడ్ ఉండింది అనమాట. ఐ థాట్ ఇట్ విల్ బి యూస్. లెట్ మీ బ్రింగ్ ఇట్ అప్. కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ పెట్టుకున్నా. సో ఫ్రమ్ కరెంట్ స్లైడ్. ఓకే, ఇది చూసినారు అని అంటే కన్నా ఇక్కడ ఆటిజం స్పెక్ట్రమ్ డిసార్డర్, ఇది వచ్చేసి ADHD. ఓకే, వీళ్ళ ఇద్దరికి ఉండే ప్రాబ్లమ్స్ సిమిలర్ గా అనిపించిన దాని అంటే అది వచ్చే ప్రాబ్లం ఆ క్రైటీరియా అనేటివి వేరే ఉంటాయన్నమాట. ఓకే, సో అది దేని నుంచి వస్తుంది అనేది ఫస్ట్ మనము ఐడెంటిఫై చేసి ఆ డయాగ్నోసిస్ లోనే ఇది ADHDనా, ఇది ఆటిజమా, ఆటిజం తో పాటు కొన్ని ADHD సిమ్టమ్స్ కూడా ఉన్నాయా, ADHD ఉండవమ్మా. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, వేర్ ఆర్ మై సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆటిజం కి మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ బిహేవియర్ థెరపీ. అంటే ABA థెరపీస్, OTs, ఈ థెరపీసే ఎక్కువ అన్నమాట. ఓకే, ఒక్కొక్కసారి ఆ పిల్లల్లో అగ్రెసివ్ బిహేవియర్స్ ఉన్నప్పుడు మనం మెడిసిన్స్ వాడతాం. ఓకే, ఆ అగ్రెసివ్ బిహేవియర్స్ ని మేనేజ్ చేసేకి. ADHD అనేది ఈ పిల్లలు IQ బాగుంటుంది. ఓకే, ఆటిజం లో కూడా IQ బాగుంటుంది, కానీ వాళ్ళకు రిపీటెడ్ బిహేవియర్స్ ఉండొచ్చు. ADHDకి IQ బాగుంటుంది, అలాంటి రిపిటేటివ్ బిహేవియర్స్ ఉండవు, కానీ వాళ్ళు హైపర్ యాక్టివ్ ఉంటారు. అంటే ఇప్పుడు ఎవరైనా మాట్లాడేటప్పుడు బోర్ కొడుతుంది అని పెన్ ఇలా అనడము, అవి అలాంటివి దోస్ ఆర్ నాట్ కాల్డ్ యాజ్ అంటే రిపిటేటివ్ బిహేవియర్స్ అనేది కొన్ని స్పెసిఫిక్ రకంగా ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ ఆ డయాగ్నోసిస్ అసెస్మెంట్ అప్పుడు ఏది ఉంది, దేన్ని ఎలా ట్రీట్ చేయాలి అనేది చూసుకోవాల్సి ఉంటుంది. Okay, all right. Actually, next question, I think Aishwarya is, can I just quickly address that because this is related to this, is I think this is from Sanjeev about, is there a specific parity between ADHD and mild ASD? Ante ADHD, ASD madhyalo edaina mild ASD lo, is there any difference? I think ma'am ippude chupicharu about where are the signs for ASD, ADHD, and ekkada they can merge. Overlap, right, that's right, overlap ekkada. So inko question that he asks ma'am is, only IQ test cheste ee rendu madhyalo overlap kani difference telisipotunda, or should the IQ test be done more than once? Eppudu enni saalu cheyali? What is the ela diagnosis avutundi? IQ టెస్ట్ అనేది కంప్లీట్ డిఫరెంట్ మాట్లాడుతున్నాం. ఓకే, ADHD లో ఇట్స్ జస్ట్ ఆన్ ఇట్స్ ఓన్ అన్నమాట. ఓకే, దానికి అసోసియేటెడ్ ఇవి ఉండొచ్చు. అంటే సింపుల్ గా చెప్పాలంటే డయాబెటీస్ ఉండొచ్చు, హైపర్ టెన్షన్ ఉండొచ్చు, హార్ట్ ఇష్యూ ఉండొచ్చు, అన్ని కలిసి ఒక మనిషిలో ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు ఒకటికొకటి రిలేటెడ్ అని చెప్పినా కానీ కొంతమందికి కార్డియాక్ అంటే హార్ట్ ఇష్యూ ఉన్నా కానీ డయాబెటీస్ ఉండాల్సిన అవసరం లేదు, కిడ్నీ ప్రాబ్లమే ఉండాల్సిన అవసరం లేదు. అంటే ఈ ADHD అనేది అది సపరేట్, ఆటిజం సపరేట్, IQ తక్కువ ఎక్కువ అనేది అది సపరేట్. జస్ట్ IQ, లో IQ, లెర్నింగ్ డిఫికల్టీస్ ఇవి ఉండి మామూలుగా ఉండే వాళ్ళు కూడా ఉండొచ్చు. సో ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్ కాదు. అంటే కాకపోతే మనం ఫస్ట్ టైం చైల్డ్ ని చూసేటప్పుడు ఇప్పుడు చైల్డ్ కి ఫోకస్ చేయడం రావట్లేదు, రిజల్ట్స్ సరిగా రావట్లేదు అన్నప్పుడు మనము కొంత పిల్లలు ఎందుకు గుర్తు ఉండట్లేదు లేకుంటే ఎందుకు చదవలేకపోతున్నారు అని చెప్పలేరు అనమాట.
అలాంటప్పుడు ఐక్యూ టెస్ట్ చేపిస్తామన్నమాట. అంటే ఈ చైల్డ్ కి మన ADHD నేను చెప్పిన దాంట్లో ఐక్యూ అనేది సంబంధం లేదు, కానీ ఐక్యూ తక్కువ ఉన్నప్పుడు ఆ రాసే ఆన్సర్లు నేర్చుకున్న అంటే ఎంత నేర్చుకుంటున్నారు అనేది మనకు తెలియదు. సో అక్కడ ఇబ్బంది కావచ్చు. సో ఇవి రెండు అనేది వేరే. కాకపోతే మనము ఇప్పుడు ఒక చైల్డ్ వచ్చినప్పుడు వాళ్ళకి ASDనా ADHDనా లేకుంటే ఐక్యూలోనా ఇవి అన్ని మిక్స్ అయి ఉంటాయి. అంటే ఆ చైల్డ్ లో ఏది ఏముంది అనేది ఒక్కొక్కటి మనం వర్కౌట్ చేసుకుంటా పోతాం అన్నమాట. ఓకే, అప్పుడు ఐక్యూ టెస్ట్ గురించి అడుగుతాం. ఓకే. సో ఐక్యూ టెస్ట్ బై ఇట్ సెల్ఫ్ ఒక డయాగ్నోసిస్ కాదు. దిస్ ఇస్ నాట్ అన్ అసెస్మెంట్ ఆఫ్ డయాగ్నోసిస్ ఆఫ్ అ కండిషన్ అట్ ఆల్. ఐక్యూ ఆటిజం లో తక్కువ ఉండొచ్చు, లేకుంటే వాళ్ళలో మంచిగానే ఉండొచ్చు. ADHD లో తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు. సో దీంతోని మనము అంటే అలా కాదు డిఫరెన్షియేట్ చేసేది. ఐక్యూ అనేది అంటే ఈ చైల్డ్ కి నిజంగా ఆ ఇంటెలిజెంట్ కోషెంట్ అనేది తక్కువ ఉందా, దీని వలన వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇది స్పెషల్ ఎడ్యుకేషన్ లో ఎలాంటి ప్లానింగ్ చేయాల్సి వస్తుంది, వీళ్ళకి చెప్పే కాన్సెప్ట్ ని ఎలా బ్రేక్ చేసి చెప్పాలి, ఇలాంటి దీనికోసము ఐక్యూ అనేది మనకు అవసరం అవుతుంది. ఓకే, ఓకే, రైట్. సో ఐక్యూ ఒక చిన్న కాంపనెంట్ బట్ నాట్ ద ఎంటైర్ స్టోరీ. అండ్ మెయిన్లీ సైకలాజికల్ టెస్టింగ్ తోనే ASD కానీ ADHD కానీ దాని డయాగ్నోసిస్ యాజ్ ఎ సైకియాట్రిస్ట్ మీరు చేయగలుగుతారు. ఆ కన్ఫర్మేషన్ ఆఫ్ డయాగ్నోసిస్ ASD కి అయితే సైకియాట్రిస్ట్ అండ్ సైకాలజిస్ట్ డయాగ్నోసిస్ రెండు ఉండాలి ASD కి. ADHD కి సైకియాట్రిస్ట్ డయాగ్నోసిస్ షుడ్ బి ఇనఫ్. దానికి సైకలాజికల్ టెస్ట్ కొన్నిసార్లు ఏమంటారంటే అవి నంబర్స్ వైజ్ గా మీకు ఇది ఉండొచ్చు, బట్ యాక్చువల్ గా క్లినికల్ అసెస్మెంట్ ADHD కి మోర్ సిగ్నిఫికెన్స్ ఇస్తారు. ఐక్యూ అనేది ఎక్కడ ఇంకా ఎందుకు ఇది కావట్లేదు అని అది ఒక తెలుసుకోవడం. అంటే ఇప్పుడు ఐక్యూ మనమైనా చేసుకోవచ్చు. అంటే మనకు ఐక్యూ 94 ఉందా, 104 ఉందా, 120 ఉందా, మనం తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉండొచ్చు. Correct. That's great. So it's right. Mr. Sanjeev, the poster that Dr. Harini shared, our same poster, similar poster we have. Ante ASD ante science em untayi, ADHD ante enti, even they overlap emiti ani. So that link has been shared. Meeru chat box nunchi teeskondi mee reference kosam. Thanks. Next is Niket from Kurnool. Ma'am, my son has both ADHD and autism. మా బాబుకి ADHD and autism diagnosed అయింది. వాడు చాలా సెల్ఫ్ టాక్ చేస్తాడు. సో మీ సజెషన్ ఏంటి టు మేనేజ్ సెల్ఫ్ టాక్? ఇప్పుడు ఉట్టి ASD ఉన్నప్పుడు థెరపిస్ట్ కి అంటే థెరపీ ఇవ్వడంలో కొంచెం ఈజీగానే ఉంటుంది అనమాట. కానీ ADHD కూడా అసోసియేట్ అయినప్పుడు థెరపిస్ట్ కి చాలా కష్టం అయిపోతుంది అనమాట. సో అప్పుడు ఫస్ట్ ఆ చైల్డ్ కి కొంచెం ఆ ADHD మెడికేషన్స్ ఏజ్ బట్టి ఇచ్చుకుంటే ఆ చైల్డ్ కొంచెం ఫోకస్ చేయగలడు. అప్పుడు ఆ థెరపీస్ లో ఏమి అనేది చేయగలుగుతారు. ఆ సెల్ఫ్ టాక్ అవన్నీ కూడా కొంచెము మెచ్యూర్ అయ్యే కొద్దీ చైల్డ్ లో కూడా అవి ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. అండ్ విత్ ద థెరపీస్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. సెల్ఫ్ టాక్ ASD లో చైల్డ్ ఎందుకు చేసుకుంటారు అని అంటే దే లైక్ టు కీప్ దెమ్సెల్ఫ్ అంటే ఇంటరాక్టివ్, అమ్యూజ్. వాళ్ళకి పక్కన వాళ్ళకన్నా వాళ్ళ ఓన్ వరల్డ్ తోని వాళ్ళకు ఉండడం ఇష్టం ఉంటుంది. సో ఇట్స్ అ వే ఆఫ్ ఎంటర్టైనింగ్ దెమ్సెల్స్, స్టిమ్యులేటింగ్ దెమ్సెల్స్ అంటాం అన్నమాట. సో అది చైల్డ్ కి ఆ సోషల్ ఇంటరాక్షన్స్ అవి చిన్నగా నేర్పించేటప్పుడు ఆ టాక్ తగ్గుతుంది. ఓకే, అంటే బాటమ్ లైన్ వాట్ ఐ వాంట్ టు సే ఈస్ ASD కి అయితే అమ్మా అక్కడ మెడికేషన్స్ అంటూ స్పెసిఫిక్ గా ఇప్పుడు వరకు అయితే గైడ్ లైన్స్ లో అయితే ఏమీ లేవు. అవన్నీ కూడా థెరపీస్ మెయిన్. ఓకే, ఒక్కొక్కసారి బాగా టాంట్రమ్స్ వచ్చేసి ఇంకా అవుట్ బర్స్ట్ ఉంటాయి చూడమ్మా, అలాంటప్పుడు కొన్ని మెడికేషన్స్ కొంచెం ఆ అవుట్ బర్స్ట్ల కోసము యూజ్ చేసేకి చెప్తాం. ఓకే, ADHD
అనేది కంప్లీట్ అది ఒక డిఫరెంట్ ఓవర్లాప్ అయినా కానీ అన్ని ఒకట్లాగా కనిపించినా కానీ ఏడిహెచ్డి ఇప్పుడు మామూలు క్లాసెస్ పిల్లలు వెళ్తుంటారు అన్ని చేస్తుంటారు కానీ ఆ డెఫిసిట్స్ ఉండడం వల్ల కెమికల్ ఇది ఉండడం వలన అంత అంటే చెయ్యగలిగినా కానీ చెయ్యలేని పొజిషన్ లో అన్నమాట. వాళ్ళకి మాటలు కొన్నిసార్లు కొంచెం లేటుగా ఉండొచ్చు ఉండకపోవచ్చు, అవన్నీ ఏమీ అంత ఇబ్బంది ఉండదు అనమాట. ఓకే, సో ఇవి రెండు కలిసినప్పుడు పేరెంట్ కి చాలా కష్టం అవుతుంది, థెరపిస్ట్ కూడా బట్ మేనేజ్ చేసుకోగలరు. అగైన్ థెరపిస్ట్ అది ఇలా సెల్ఫ్ టాక్ చేస్తున్నారు ఇలా చెయ్యండి అని చెప్పేకి కాదు. ఇప్పుడు నేను స్ట్రెస్ మేనేజ్మెంట్ కి ఐటీ కంపెనీలోకి వెళ్ళి మాటలు అంటే ఐ గివ్ టాక్స్ అన్నమాట. అంటే మీ థింకింగ్, ఫీలింగ్, బిహేవియర్, ఆ థింకింగ్ ఎలా మార్చుకోవాలి. ఇలా ఇప్పుడు కరోనా అంటే భయపడుతున్నారు, సో అది భయం అనేది అది మీరు పెట్టుకున్న థాట్. నిజంగా పులిని చూసినప్పుడు భయం వేరే, మీరు వస్తుందేమో అని భయపడుతూ నాకు ఇదైతే తర్వాత ఏమైతే ఇలాంటి టాక్స్ ఉంటాయి చూడమ్మా. ఇలాంటప్పుడు ఈ థాట్ ని ఇలా చేంజ్ చేసుకోండి అని అడ్వైస్ ఇచ్చేది ఒక ఇది. కానీ ఈ పిల్లల్లో సింపుల్ గా అలా అడ్వైస్ ఇచ్చేస్తే చేసేటట్టయితే కాదనమాట. సో వాట్ ఐ వాంట్ టు సే ఈస్ ఈ థెరపీస్ అనేది తప్పదు. వాళ్ళకు రోజు డే ఇన్ డే అవుట్ థెరపీ సెంటర్కి వెళ్ళాలి. ఆడ పిల్లలు ఏం చేస్తున్నారు అవి వచ్చి మనం ఇంట్లో ఫాలో కావాలి. ఇప్పుడు బికాస్ ఆఫ్ కరోనా అగైన్ ఆ థెరపీస్ కష్టమైపోతా ఉన్నాయి, అంటే సెంటర్ కి తీసుకొని వెళ్ళి చేసేకి. సో కొన్ని న్యూ టెక్నాలజీస్ వస్తున్నాయి, అంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ఆ వీడియోస్ ని చేసి ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేస్తూ చైల్డ్ కి నేర్పించేటివి అనేది కొన్ని కొత్త టెక్నాలజీస్ వస్తూ ఉన్నాయి, విచ్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ వెల్. అంటే ఇది cognitive robotics అనే ఒకటి ఉంది. దే ఆర్ డూయింగ్ యాక్చువల్ రీసెర్చ్. ఇఫ్ ఎనీవన్ ఈస్ ఇంట్రెస్టెడ్ ఐ కెన్ షేర్ మై ఈమెయిల్. వాళ్ళు దే హ్యావ్ గాట్ సమ్ 20 వీడియోస్ అనమాట, 19-20 వీడియోస్ అబౌట్ సోషల్ స్కిల్స్. అది డిఫరెంట్ టెక్నిక్స్ లో యూజ్ చేసి చైల్డ్ ఎలా చేయగలరు అనేది దే ఆర్ డూయింగ్. అంటే చైల్డ్ ఎలా బెనిఫిట్ అవుతున్నారు. ఇప్పుడు అంటే మీరందరూ అడుగుతున్నట్టు క్వశ్చన్స్, ఏడిహెచ్డి మనం ఎంత చెప్పినా కానీ అది స్టిల్ మేనేజబుల్. ఇబ్బంది వచ్చేదంట ఏఎస్డి ఆటిజం తోనే. సో ఈ థెరపీ సెంటర్స్ కి వెళ్ళడం కష్టం కావచ్చు, లేకుంటే అన్ని ప్లేసెస్ లో అన్ని రకాలుగా అవైలబిలిటీ ఉండకపోవచ్చు. సో ఫర్ బ్రాడర్ ఇండియన్ సెట్టింగ్ కి మనము అలాంటి థెరపీస్ అనేది డెవలప్ చేసి ఇవ్వగలిగితే దెన్ ద చైల్డ్ విల్ బి ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ద చైల్డ్. థెరపిస్ట్ కూడా అవే యూజ్ చేసి మోడలింగ్ చేయొచ్చు అనమాట. అండ్ పేరెంట్ కూడా ఎంపవర్ అవుతుంది. అంటే అది యూజ్ చేసి ఎంత చేయగలుగుతామో, ఎంత ఇన్పుట్ ఇవ్వగలుగుతామో చైల్డ్ కి అంత బెనిఫిట్ ఉంటుంది అనమాట. సో ఐఎమ్ హ్యాపీ టు, అంటే వీఆర్ గోనా స్టార్ట్ ద ట్రయల్స్ షార్ట్లీ. you can use those it's a free one అన్నమాట. there is అదే చెప్తాము, ఈ థెరపీస్ నుంచి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. ఎంత యూజ్ చేస్తే అంత బెటర్ చైల్డ్ ఇది ఉంటుంది. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ అన్నమాట. ఎంత ఎర్లీగా థెరపీస్ అనేది స్టార్ట్ చేసుకుంటే చైల్డ్ కి అంత బెనిఫిట్ ఉంటుంది. చూస్తూ ఉంటాము అసలు వాళ్ళు ఫ్యూ ఇయర్స్ తర్వాత వచ్చినప్పుడు చక్కగా అంటే గుడ్ మార్నింగ్ మేడం చెప్పేస్తారు, కూర్చుంటారు. అంటే అవి కొన్ని కనిపించవన్నమాట, ఐ కాంటాక్ట్ కానీ అవన్నీ దే క్యాన్ ఏమంటారు సిస్టమటైజింగ్ అంటాం. అంటే చూసి 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 ఒకటి నేర్చుకొని దాని నుంచి ఆ కాన్సెప్ట్ నేర్చుకుంటారనమాట. ఆ కాన్సెప్ట్ వాళ్ళు మళ్ళా పోయి బయటంతా దే యాక్ట్. సో అలాగా వీళ్ళు అలా నేర్పిస్తూ ఉంటే దాంట్లో ఎవ్రీడే దాని సిస్టమటైజింగ్, అంటే వీళ్ళకి కంప్యూటర్స్ లాగా అన్నమాట. ఏదైనా ఒక స్పెసిఫిక్ ఉండాలా, అలా రోజు దాన్ని చూసి చూసి నేర్చుకుంటారు. అది బయట వరల్డ్ తోని ఇంటరాక్ట్ అవుతారు. ఎందుకంటే స్వతహాగా వాళ్ళకు బయట వరల్డ్ తో ఇంటరాక్ట్ అవ్వడం తెలియదు. సో మనము అలా రిగరస్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని అలా చేపిస్తామన్నమాట. సో ద ఎయిమ్ ఈస్ వాళ్ళు నియర్ నార్మల్ చైల్డ్ లాగే ఉండేటట్టు ఏం చేస్తాం. ఓకే ఓకే. So mainly, ma'am, what you're saying is behavior therapy, behavior modification is the main ikkada. బిహేవియర్ మోడిఫికేషన్, అప్లైడ్ బిహేవియర్ థెరపీ అనేది ఏఎస్డి కి ఉంటుంది. బిహేవియర్ థెరపీ స్పెసిఫిక్ గా ADHD
ఉంటుంది. రైట్. ఆక్యుపేషన్ థెరపీ అనేది ABA థెరపీ, ఇవి దే బోత్ ఆర్ ఫర్ ASD అన్నమాట. అవైలబిలిటీ బట్టి ఉంటుంది. ABA థెరపీ కొంచెము ట్రైనింగ్ చాలా కావాలి, అంటే థెరపిస్ట్ ట్రైనింగ్ కూడా చాలా ఉంటుంది హై లెవెల్లో. రైట్ రైట్ రైట్. సారీ, యు వర్ ఆస్కింగ్ సంథింగ్. ఎస్, లేదు. సో నికేత్ అనే ఐడిలో ఉన్న మ్యామ్, మీరు అడిగారు కదా ఈ క్వశ్చన్, మీకు వేరే ఏదైనా క్లారిఫికేషన్ కావాలా? మీకు అర్థమైందా? ఎనీ అదర్ క్లారిఫికేషన్? అర్థమైంది మ్యామ్. ఎస్ మ్యామ్, అర్థమైంది. బట్ మా బాబుకి ఎక్కువ బిహేవియర్ ప్రాబ్లమ్స్ మ్యామ్. ఐఎమ్ ఫేసింగ్ సో మచ్ బిహేవియర్ ప్రాబ్లమ్స్ మ్యామ్. ఓకే, మీరు ఎక్కడి నుంచి? ఇఫ్ ఇట్ ఈస్ టూ మచ్ అంటే మీకు ఆ అబ్బాయి చేసేది ఒకటి మీకు తెలుస్తుంది. హలో, కెన్ యూ హియర్ మీ? ఎస్ మ్యామ్. హలో మ్యామ్, we can't hear you. I think my internet is not well. Oh, okay. Yeah, my internet seems to be unstable. Okay, ఇప్పుడు we can hear you now. So what I want to say, అమ్మా, మీకు మీ అబ్బాయి నుంచి చాలా బిహేవియర్ ఇబ్బంది అంటున్నారు చూడండి. మీ అబ్బాయిని అడిగితే ఆ అబ్బాయికి చెప్పడం తెలిస్తే కన్నా నాకెంత ఇబ్బంది అవుతుంది అనేది. ఓకే, ఆ అబ్బాయిలో ఉన్నప్పుడు మీరు చూస్తే కన్నా నన్ను అందరూ తిడుతున్నారు, నన్ను ఎందుకు అంటున్నారు కూడా నాకు తెలియదు అంటే అంత స్ట్రగుల్ అవుతున్నాడమ్మా అబ్బాయి. ఎంతమ్మా వయసు? 11 years మేడం. ప్రెజెంట్ 11 years. పాపం అంటే హీస్ గోయింగ్ త్రూ హిస్ ప్యూబర్టల్ డిఫికల్టీస్ అండ్ ఆన్ టాప్ ఆల్ దిస్ అండ్ సొసైటీ ఇస్ డిమాండింగ్ ఇది చేయలేదు అది చేయలేదు అనేసి. అంటే అందరూ నువ్వు చేసే తప్పు అది చేసే తప్పు అని అంటే ఎవరికైనా బాధేస్తుంది. మీరు విచ్ ఇస్ గుడ్. కాకపోతే మీరు ఇందాకన్నారు చూడండి, అంటే కష్టమైపోతుంది బిహేవియర్స్ అనేసి. సో లోకల్ సైకాట్రిస్ట్ ఉంటే కన్నా ఒకసారి చూపించండి అమ్మా. ఎందుకంటే తనకి ఫస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఎడ్యుకేషన్, అకాడమిక్ గా. ఇంకా ఇప్పుడు ఇంకా 10-11 నుంచి ఇంకా టర్నింగ్ పాయింట్, వెరీ ఇంపార్టెంట్. సో నెగ్లెక్ట్ చేయకుండా స్కూల్ టీచర్ తో మాట్లాడండి. స్కూల్లో బాగుంటాడా, అంటే ఎట్లా చదువుతున్నాడు, ఏమి ఇబ్బంది అవుతుంది, మీకు ఏం చేస్తే బాగుంటుంది, నీకు ఇలా కూర్చొని ఇలా టైం టేబుల్ వచ్చిన తర్వాత 5 to 6 పోయి ఆడుకుంటావా, తర్వాత ఏం చేస్తావు, ఈ సబ్జెక్ట్స్ ఇంత, ఈ ½ an hour దీనికి పెట్టుకో. పోనీ మీరన్నా అలా టైం టేబుల్ వేసిచ్చి, అంటే ఆ సపోర్ట్ స్ట్రక్చర్ అనేది చేసేది ఉంటుంది. ఇవన్నీ చేసినా కానీ అబ్బాయికి ఇంకా కావట్లేదు అంటే హీ మే నీడ్ మెడికేషన్. యూజువల్ గా చెప్తున్నాను కదా 16 years వరకు అట్లా, అంటే అది క్రూషియల్ ఏజ్ అన్నమాట. ఇప్పుడు ఇంటర్ కానీ ఆ మార్క్స్ అన్ని రేపు పొద్దున్న ఫ్యూచర్ వరకు కానీ తీసుకొని పోయే మార్క్స్ అమ్మా. ఎక్కడ పోయినా ఆ సర్టిఫికేట్ అవసరం ఉంటది. సో ఆ చైల్డ్ కి నాకు చెప్తుంటారనమాట, అంటే ఒక అమ్మాయి 8th standard ఉన్నప్పుడు ఐ డయాగ్నోస్డ్ హర్ యాజ్ ఇది. కానీ 3rd year నుంచే, చిన్నప్పటి నుంచే అవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. హైపర్ యాక్టివిటీ నుంచి నాయనమ్మలు అరచడము, లేకుంటే ఇంకా పేరెంట్స్ మధ్యన గొడవ అవ్వడము. సో 3rd నుంచి 7th class వరకు, అంటే ఆ 3rd కు ముందు తనకు గుర్తు కూడా లేదు, అంటే ఏదో జరిగిపోయింది. కానీ 3rd నుంచి 7th కొంచెం ఊహ వస్తుంటది చూడమ్మా. అందరూ ఇలాగంటుంటే ఇప్పుడు డయాగ్నోసిస్ చెప్పిన తర్వాత ఆ కోపం అన్నమాట. నా తప్పు లేని దానికి నన్ను అందరూ అన్నారు, నేను ఎట్లా మర్చిపోను, నేను ఏమీ రాదు, నాకేమీ చేత కాదు, ఇవన్నీ అది ఆ చైల్డ్ విని 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 వాళ్ళకి చాలా కష్టం ఉంటదమ్మా. మాకు ఇక్కడ ఏమంటే మెయిన్ ప్రాబ్లం మేడం, ఎటువంటి థెరపీస్ అంటే అది చూసేకి ఇప్పుడు ASD ఇవన్నీ అంటే అన్నా మేడం, లేదంటే మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? థెరపీ అవైలబుల్ లేవు మేడం. అది ఓకే, మీరు ఏ ఊరు నుంచి? కర్నూలు మేడం. కర్నూలు. ఓకే ఓకే, కర్నూలు మ్యామ్. Okay, Aishwarya, do we have any listing for Karnool? Edana unte we can probably share. I don't think so. No, I don't think so, but I'll check. Okay, because madam చెప్పినట్టు మీకు చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటే ఒక సైకాట్రిస్ట్ దగ్గర వెళ్ళండి, వాళ్ళు సలహా ఇస్తారు. మేబీ వాళ్ళకి తెలిసి దగ్గర ఎక్కడన్నా బిహేవియర్ థెరపీ తీసుకోవడం కానీ వాళ్ళే అంటే మీరు ఒకసారి కనుక్కోవాలి. డెఫినెట్లీ వెళ్ళండి. మీకు ప్రాబ్లం అవుతుంటే ఇట్ ఇస్, అండ్ మీకన్నా మేడం అన్నట్టు మీ బాబుకి ఎక్కువ ప్రాబ్లం అవుతుంది అక్కడ. సో ఆ హెల్ప్ కోసం డెఫినెట్లీ ఒక సైకాట్రిస్ట్ దగ్గర వెళ్ళండి, కొంచెం కన్సల్టేషన్ తీసుకోండి. లేకపోతే అంతకన్నా దగ్గర ఉన్న సిటీకి వెళ్ళండి, అక్కడ డెఫినెట్లీ ఎవరన్నా ఉంటే ఒకసారి కన్సల్టేషన్ తీసుకోండి తప్పకుండా.
Yeah. Okay, thank Okay. you. Moving on Thank to the you, ma'am. next one. Kalyani, I will unmute you. ఒక నిమిషం. ఎస్. సో కళ్యాణి మ్యామ్ అడుగుతున్నారు, ఇప్పుడు జిఎస్సిఎఫ్ డైట్ అన్నది హైపర్ యాక్టివిటీ తగ్గించడానికి ఏదైనా రోల్ ఉందా? అదొక క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ ఏంటంటే సెన్సరీ ఇష్యూస్ అండ్ హైపర్ యాక్టివిటీ, ఇవి రెండిట్లో ఇస్ దేర్ ఎనీ కనెక్షన్? ఏదన్నా కనెక్షన్ ఉందా ఈ రెండు మధ్యలో? సో అగైన్ ఆల్ డైట్స్ విచ్ ఎవర్ అంటే ఈ డైట్ తీసుకోండి ఆ డైట్ తీసుకోండి అని నైస్ గైడ్ లైన్స్ అమ్మా. I'm talking from what I'm trained. Okay, UK lo we follow nice guidelines. Dantlo they said that specific dietary recommendations anedi emi ledu, but ఈ ఇండివిజువల్ చైల్డ్ ఇస్ డిఫరెంట్. మీరు ఆ డైట్ ఫాలో అయినప్పుడు మీకు బెనిఫిట్ ఉంటే కన్నా కంటిన్యూ చేయండి, అంతేకాని దానికోసం స్పెసిఫిక్ గా డైట్ సజెషన్స్ అనేది అయితే వాళ్ళు చేయలేదు. ఏమన్నా ఉంటే కన్నా హై షుగర్ ఫుడ్స్, హై కార్బోహైడ్రేట్ అంటే ఇవి స్వీట్ ఇవి ఉండేటివి అవాయిడ్ చేయండి అని చెప్తారు. సో ఇఫ్ యూ వాంట్ టు ట్రై యూ కెన్ ట్రై. ఈ ఇండివిజువల్ చైల్డ్ ఇస్ డిఫరెంట్. కొంత పేరెంట్స్ వచ్చి అవన్నీ చేసినా వేస్ట్ మేడం ఏమీ లేదు అన్నారు, కొంతమంది వాడినంతసేపు బాగుంది అన్నారు. అంటే అది ఏవైనా కానీ ఆ సిస్టమ్ లో ఉన్నంతసేపు ఆ ఫుడ్స్ తీసుకున్నప్పుడు బహుశా ఆ టైం వరకు ఒక్కటే మేనేజ్ అవుతుంది. కంప్లీట్ క్యూర్ అనేది కష్టం. సో ఇంకా అందుకే కోపింగ్ స్కిల్స్ అనేది చైల్డ్ కి నేర్పిస్తాము. సో సెకండ్ క్వశ్చన్, సారీ నో మ్యామ్, జస్ట్ టు యాడ్ టు దట్ క్వశ్చన్. సో ఆ సిచ్యువేషన్ వస్తే పేరెంట్స్ ఎలా, హౌ కెన్ దే గేజ్ ఇది వర్క్ అవుతోందా లేదా అని ఎలా, హౌ కెన్ దే అండర్స్టాండ్? దే కెన్ సిట్ డౌన్ విత్ డైటీషియన్ అన్నమాట. ఓకే, అండ్ దే కెన్ అంటే చైల్డ్ కి మరి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఏవి రాకుండా వాళ్ళతో కూర్చొని వాట్ ఈస్ గుడ్ అనేది దే గివ్ ఏ టైం టేబుల్ లాగా చెప్తారనమాట. ఒక వీక్ 2 weeks వాట్ ఎవర్ దే సే, ఇఫ్ యూ ఫాలో దాట్ అండ్ యూ సీ యువర్ సెల్ఫ్ దెన్ దట్స్ గుడ్. ఓకే, అంటే ఆ డైట్ చెయ్యంగానే ఎప్పుడుకో రిజల్ట్ వస్తుంది అని కాదు, మీకు అప్పటికప్పుడే రిజల్ట్ తెలియాలి. తెలియలేదు అని అంటే అది యూజ్ లేనట్టు. ఓకే, అంటే అట్లీస్ట్ ఇట్ విల్ హెల్ప్ యూ టు అండర్స్టాండ్ కదా. సో యూ విల్ సీ అ రిజల్ట్, దెన్ దట్ గివ్స్ యూ మోటివేషన్ టు కీప్ దట్. ఇట్స్ నాట్ ఈజీ. ఆ డైట్ ఫాలో కావాలంటే యాజ్ అ పేరెంట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో వాట్ ఈస్ ద సెకండ్ క్వశ్చన్? సో కన్ఫర్మ్ చేయకుండా జస్ట్ డైట్ తీసుకోవడం మే నాట్ బి అ గుడ్ ఐడియా అంటున్నారు. అంటే కన్ఫర్మ్ అంటే సమ్వన్ హ్యాస్ టు గివ్ దెమ్ దట్ ప్లాన్ అమ్మా, డైట్ ప్లాన్ అనేది. ఏది అంటే ఏముంటాయి దాంట్లో ఏం లేదు. ఐ థింక్ సమ్ పీపుల్ దే ఆర్ పీపుల్ హూ సెల్ దోస్ ప్రోడక్ట్స్. ఐఎమ్ ఫైన్ విత్ యూజింగ్ ఎనీథింగ్. ఓకే, అంటే ఏది చైల్డ్ కి మంచిదని పేరెంట్ గా మీకు అనిపిస్తుందో అది ఇచ్చి చూడండి అమ్మా. ఇట్స్ నాట్ లైక్ ఇది వద్దు అది వద్దు అని కాదు. ఎందుకంటే ఇంగ్లీష్ మెడిసిన్ లో అన్ఫార్చునేట్లీ ఆటిజం కి థెరపీస్ తప్పితే స్పెసిఫిక్ మెడికేషన్స్ అంటూ రీసెర్చ్ ప్రూవెన్ అంటూ ఏదీ లేదు. సో వాట్ ఆల్ యూ యూజ్ సేఫ్ గా యూజ్ చేసుకోండి. బెనిఫిట్ ఉంటే మీ చైల్డ్ కి బెనిఫిట్ అయినట్టు, మేబీ దట్ బెనిఫిట్ ఇంకొకళ్ళ చైల్డ్ కి కాకపోవచ్చు. సో అంటిల్ యూ ట్రై యూ వోంట్ నో. అందుకు అంటే వెదర్ ఇట్స్ సేఫ్ ఆర్ నాట్ అని కూడా చూసుకొని ట్రై చేయండి. సో నేను పర్సనల్ గా అయితే ఏది రికమెండేషన్ అంటూ చెయ్యట్లేదు. Okay, it's whatever is safe as a parent, you can try. Okay, right. Her other question ma'am was sensory issues and hyperactivity edana connection unda? See again coming to sensory issues anedi manam autism lo one of the criteria kinda vastundi, రిపిటేటివ్ బిహేవియర్స్, సెన్సరీ ఇది అనేసి. సో మనము ఎక్కువ ఆటిజం ADHD కి ఓవర్లాప్ అయ్యి మనము ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతుంటాము. ఇది పేరెంట్స్ కి ఒకటే కాదు, ఈవెన్ డాక్టర్స్ అండ్ అది చూడంగా మనకు అది క్లారిటీ వస్తుంది అనమాట. సో సెన్సరీ ఇష్యూస్ అనేది ఇట్స్ ఎ డిఫరెంట్ ఆల్ టుగెదర్. ఓకే, హైపర్ యాక్టివిటీ అనేది వేరే. ఆటిజం లో కూడా హైపర్ యాక్టివిటీ ఉండొచ్చు. హైపర్ యాక్టివిటీ ఎందుకు వస్తుంది అని అంటే ఆ చైల్డ్ చెప్పినాను కదా, దే డోంట్ ఇంటరాక్ట్ విత్ ద వరల్డ్, దే వాంట్ టు ఇంటరాక్ట్ దెమ్సెల్వ్స్. సో బై రాకింగ్ మూమెంట్ అలా చేస్తే ఆ చైల్డ్ స్టిమ్యులేట్స్ హిమ్సెల్ఫ్ అన్నమాట. అలాంటివి కొన్ని యాక్టివిటీస్ చేయడం వల్ల మనకు అది హైపర్ యాక్టివ్ అనిపిస్తుంది, కానీ కొంతసేపు తర్వాత అది ఇదైపోతుంది. వీళ్ళ హైపర్ యాక్టివిటీ వీళ్ళు కంప్లీట్ డిఫరెంట్ అమ్మా.
వీళ్ళకి అసోసియేటెడ్ ఉట్టి హైపర్ యాక్టివే కాకుండా ఇంకా మిగతా డొమైన్స్ లో అన్ని క్రైటీరియా కూడా ఉన్నాయా ఎలా అనేది చూసుకున్నప్పుడే ADHD అంటాం. 1-2 క్రైటీరియా ఉంటే కదా, ఇప్పుడు మనం కూడా ఉన్నాము, మనకు అందరికి కూడా చూసుకుంటే ఈ ADHD లో నేను చెప్పిన క్రైటీరియాలో నాకు 1-2 ఉన్నాయని మీరు కూడా అనుకోవచ్చు. అదంత మాత్రాన ADHD ఉన్నట్టు కాదు. ADHD కి నేను చెప్పినట్టు కనీసం 6 ఇక్కడ క్రైటీరియా ఉండాలి, అక్కడ 6 క్రైటీరియా ఉండాలి, పిల్లల్లో పెద్దవాళ్ళలో అయితే 5 and 5 ఉండాలి. ఇలాగా ఉన్నప్పుడు అలా అన్ని డొమైన్స్ లో ఉండాలి అన్నప్పుడే ఆ డయాగ్నోసిస్ చేస్తాం. మ్యామ్ నేను కళ్యాణిని, నేను మాట్లాడతా. చెప్పమ్మా. మా డాక్టర్ ఏమో హలో చెప్పండి. గ్లూటెన్ ఫ్రీ, క్యాసిన్ ఫ్రీ, ఇంకోటి సిట్రిక్స్ ఫ్రీ ఫ్రూట్స్ అండ్ ఈటబుల్స్ అన్ని అవాయిడ్ చేయమని చెప్పారు. అండ్ వీఆర్ జస్ట్ ఫాలోయింగ్ దట్. వాయిస్ బ్రేక్ అవుతుందమ్మా. మేము డాక్టర్ అయితే మ్యామ్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. లేదు మ్యామ్, వాట్ కళ్యాణి ఏం అడుగుతున్నారంటే ద డాక్టర్ హ్యాస్ సజెస్టెడ్ గ్లూటెన్ ఫ్రీ, కేసిన్ ఫ్రీ అండ్ సిట్రస్ ఫ్రీ డయట్ వాడాలి అని. అదే కదా మ్యామ్ కళ్యాణి మ్యామ్, అదే అంటున్నారు కదా? అయినా మాకు ఇంప్రూవ్మెంట్ కనిపించట్లేదు. హీ స్టిల్ హైపర్. అదే ఓకే, కరెక్ట్. ఇంకో క్వశ్చన్ ఏంటంటే మా సైకియాట్రిస్ట్ ఏమో మాటలు వస్తాయని ఒక టాబ్లెట్ ఇచ్చారు. Is it reasonable to use one medicine for getting speech or getting sounds? నేను మళ్ళా చెప్పిందే ఆ మాటే చెప్తున్నాను. ఆటిజం వరకు ASD లో స్పెసిఫిక్ మెడికేషన్స్ షోయింగ్ ఇంప్రూవ్మెంట్ అనేది ఎవిడెన్స్ బేస్డ్ గా ఇది అనేసి బల్ల కుత్తి చెప్పేటట్టయితే ఇప్పుడు వరకు ఏవీ లేవు. మీరు ఏమి వాడినా కానీ ఒక చైల్డ్ కి వచ్చిండొచ్చు, ఇంకొక చైల్డ్ కి రాకపోయిండొచ్చు. ఇప్పుడు కాగ్నికేర్, ఇగ్నికార్ ఇవన్నీ ఉన్నాయి. ఒక చైల్డ్, ఒక పేరెంట్ వచ్చి అది చెప్పినప్పటి నుంచి కొంచెము ఆ స్పిట్టింగ్ బిహేవియర్స్ తగ్గినాయి, మంచిగా ఉంది అని కొందరు అంటారు. కొందరు మొబ్బైపోయింది, అసలు మా చైల్డ్ ఏమి ఇది చేయట్లేదు అని కొందరు అన్నారు. ఓకే, సో అది మీరు కేర్ఫుల్ గా మీరు పేరెంట్ గా గేజ్ చేసి యూజ్ చేసేది ఉంటది. ఓకే, నేనైతే అక్కడ ఏవి సజెస్టెడ్ లేవు కనుక నేనేమి చెప్పలేను. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ చాలా థ్యాంక్ఫుల్ అండ్ వెరీ సపోర్టివ్ టు us. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంకోటి ఫ్రమ్ ప్రేరణ. ప్రేరణ, ఐ విల్ అన్మ్యూట్ యూ. వేర్ ఆర్ యూ? ఓకే, ఇంకా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అంబిక? ఐ థింక్ బై 5 o'clock we will finish off ma. Sure, we'll wrap up at 5. Yeah. Puja undi ellali. Sure. Are there any daily activities that parents can do at home ADHD manage cheyadaniki? Intlo chese edana tips ivagalutara to manage ADHD? See, what I can say is ADHD పిల్లలకి ఆ హైపర్ యాక్టివిటీ అనేది చాలా ఎనర్జీ ఉంటుంది. ఓకే, ఆ ఎంత ఎనర్జీ ఉన్నప్పుడు కొంత పేరెంట్స్ వాట్ దే హ్యావ్ ఫాలోడ్ అండ్ వాట్ ఐ హ్యావ్ సీన్ మై సెల్ఫ్ వాస్, వాళ్ళ కంపల్సరీ ఆ హైపర్ యాక్టివిటీ ఫస్ట్ యాక్టివిటీ తగ్గించి, you have to send them for running or somehow they have to lose that energy, then they will be able to focus what you're saying. ఆ ఎనర్జీ ఎక్కువ ఉన్నప్పుడు ఫర్ సమ్ రీజన్ ఆ డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయమ్మా. దే ఆర్ లైక్ క్విక్లీ హైపర్ గా ఇలా అయిపోతుంటారు. సో వీళ్ళకైతే కంపల్సరీ సంథింగ్ ఆర్ ది అదర్ ఎక్సర్సైజెస్, అంటే అఫ్ కోర్స్ ఇప్పుడు స్కేటింగ్ ఇట్లాంటివి, స్విమ్మింగ్ ఇట్లాంటివి చేయడానికి ఈ టైంలో కుదరదు, కానీ బట్ డెఫినెట్లీ దే నీడ్ సమ్ యాక్టివిటీ టు రిలీజ్ దట్ ఎనర్జీ. ఓకే, అండ్ ఆ చైల్డ్ కి మై బెస్ట్ అడ్వైజ్ ఇస్ మైండ్ఫుల్నెస్ మెడిటేషన్. వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకున్నా ఒక 5 నిమిషాలన్నా కూర్చోమని చెప్పండి. అది చిన్నప్పటి నుంచి అలవాటు చేపించండి. దే ఆర్ మెనీ రీసెర్చ్ థింగ్స్ అన్నమాట. మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ మనకు కూడా మంచిగా ఉంటుంది. ఓకే, అంటే దాంట్లో ఎలాంటిది అంటే మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ ఈస్ ఫ్రమ్ జైన్ బుద్ధిజం. ఇట్స్ నథింగ్ అబౌట్ ఎనీ కల్చర్, రిలీజియన్, ఇదేమీ కాదు. ఇట్స్ వెల్ అడ్వకేటెడ్ ఇన్ US, UK యాజ్ వెల్. సో థాట్స్ వస్తూ ఉంటాయి. అంటే ఈ చైల్డ్ కి ఎట్లా అంటే చాలా థాట్స్ ఉంటాయి. ఏది ఫోకస్ చేయాలి అని ఒక థాట్ ని చేసేసరికి ఇంకో థాట్ ఇట్లా ఉంటది. సో ఆ మెడిటేషన్ అనేది చేసేటప్పుడు దే విల్ అట్లీస్ట్ లెర్న్ లెట్ గో బి కమ్ బ్యాక్ ఎక్కడ చేస్తున్నాను అనేది. అది చిన్నప్పుడు స్టడీస్
దాంట్లో కూడా వాళ్ళు రాసింది ఏమంటే ఈ పిల్లల్లో చేయడానికి పోయినప్పుడు కూర్చునేది ఇబ్బంది ఉండింది, కానీ కొంచెం ప్రాక్టీస్ అనేది కనీసం చేపించేది నేర్పిస్తే ఐ హ్యావ్ మై సెల్ఫ్ సీన్ లాట్ బెనిఫిట్స్ మా. అంటే ఇప్పుడు వీళ్ళు ఐటీ పిల్లలు వీళ్ళు వస్తుంటారు కదా, అంటే యూనివర్సిటీ పిల్లలు, సో అది దే సే దట్ దే బెనిఫిట్ ఫ్రమ్ ఇట్. ఓకే, మైండ్ఫుల్నెస్ మెడిటేషన్. ఇంకొకటి వాళ్ళకి రెగ్యులరైజ్ చేయడం అన్నమాట. అంటే ఒక స్ట్రక్చర్, మైక్రో స్కిల్స్. అంటే ఈ ఎగ్జామ్ కి ప్రిపేర్ కావాలి, అని అంటే జస్ట్ ర్యాండమ్ గా కాకుండా వాళ్ళని ప్రతిసారి దే హ్యావ్ టు మెయింటైన్ ఎ నోట్స్ అన్నమాట. అంటే ఏ టైంకి ఏం చేయాలి, ఓకే, ఇలాంటివన్నీ వాళ్ళకి ఆ స్కిల్ నేర్పించాలి. తర్వాత నేను చెప్పినట్టు వాళ్ళకు ఒక వైట్ బోర్డ్ అనేది పెట్టేసుకొని మీరు ఏం చేయాలి, ఎలాగా, ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ విజువల్ గా చూస్తూ ఉంటే గుర్తుంటది అనమాట. ఇవన్నీ కోపింగ్ స్కిల్స్ అంటాము. ఇవన్నీ వాళ్ళు నేర్చుకోవడం ఫస్ట్ నుంచి కోప్పడకండి, కొంచెం ఓపిక తెచ్చుకొని, ఇది వాళ్ళు కూడా కావాలని చేసేది కాదు, కొంచెం చెప్తూ ఉంటే వాళ్ళు కూడా అలా నేర్చుకుంటారనమాట. డెఫినెట్ గా నేర్చుకుంటారు. అంటే ఇప్పుడు కీస్ ఉంటాయి, ఎక్కడో పెట్టేస్తారు, ప్రతిసారి వెతుక్కుంటుంటారు. అలా కాకుండా కీస్ తెచ్చుకున్నప్పుడు కంపల్సరీ ఇక్కడే పెట్టాలి అని ఒక స్ట్రక్చర్ నేర్పించినారనుకోండి, అది వాళ్ళు 10 సార్లు చేసినప్పుడు 2 సార్లు మర్చిపోయినా కానీ కనీసం 8 సార్లు అక్కడే పోయి పెడతారు. వాళ్ళకి అలాంటి స్ట్రక్చర్ నేర్పించకుంటే కన్నా 2 సార్లు అక్కడ పెడతారు, మిగతా 8 సార్లు వెతుక్కుంటూనే ఉంటారు. చిన్న చిన్నవి వాళ్ళకి ఆ స్కిల్స్ అనేది, ఇప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు నువ్వు ఏమేమి తీసుకుపోతున్నావు, 4 వస్తువులు ఉన్నాయి, నువ్వు వచ్చేటప్పుడు 4 పెట్టుకుంటున్నావా లేదా, ఇలాంటివి కొన్ని వాళ్ళకి నంబర్ వైజ్ గా బుల్లెట్ పాయింట్స్ లాగా నేర్చుకోవడము, ఇలాంటివి అనేది నేర్పిస్తూ ఉంటే చిన్న చిన్న స్కిల్స్ అన్నమాట, ఆ స్ట్రక్చర్ లో నేర్చుకుంటారు. ఓకే, రైట్. Thank you. So వేరే questions we will wrap up now. Thank you so much, ma'am. So main గా ఇంకా కొన్ని questions are related to repetitive behavior, repeat చేయడం గానీ, behavior manage చేయడానికి. So ma'am, as she has mentioned, మీకు ఒక సెకండ్ ఒపీనియన్ కోసం ఒక సైకాట్రిస్ట్ దగ్గర వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ అండర్స్టాండ్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ గా మేడం అన్నట్టు ఆ క్లియర్ గా మీకు తెలియాలి, మీరు ADHD మేనేజ్ చేస్తున్నారా, ASD చేస్తున్నారా, రెండు ఉన్నాయా, మీకు ఫస్ట్ అది తెలిస్తే మీకు అర్థమవుతుంది నేను ఎలా మేనేజ్మెంట్ కోర్స్ ఎలా ప్లాన్ చేయాలి. మీరు ADHD చేయబడే థెరపీస్ ASD డయాగ్నోసిస్ ఉన్న పిల్లల్లో వాడితే మీకు ఏం ఎఫెక్ట్ ఉండదు. సో మీకు ఫస్ట్ ఆ క్లియర్ కట్ డయాగ్నోసిస్ అనేది ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. సో దాని మీద ఫస్ట్ మీరు ఫోకస్ పెట్టి దెన్ మేనేజ్మెంట్ కోర్స్ మీరు ప్లాన్ చేయగలుగుతారు. సో డెఫినెట్లీ విత్ స్పెషల్ రిగార్డ్ టు ADHD, దో మ్యామ్ హ్యాస్ ఎక్స్ప్లెయిన్డ్ ఇవాళ ADHD మీద డయాగ్నోసిస్, సైన్స్ అండ్ మేనేజ్మెంట్ గురించి ఆ వీడియో ఉన్నాయి. ఐశ్వర్య షేర్ ఇట్ ఇన్ ద చాట్ బాక్స్, ప్లీజ్ ఒకసారి చూడండి, తెలుగులో ఉన్నాయి వీడియోస్. And please do have a look. All right, ma'am. Thank you so much for your time. Thank you, ma'am. Thank you. Okay. Thank you. Bye. Thank